పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర ఇది ఒక పుణ్యయాత్ర. జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అనే ఈ శీర్షికతో ఈ జూబిలీ ధ్యాన వడకములో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనమందరం మన గమ్యం, మన లక్ష్యం అయినటువంటి పరలోక కనాను చేరుకునే ఈ క్రమంలో నాడు దేవదేవుడు ఇజ్రాయిలు ప్రజలను ఎడారి మార్గం గుండా నడిపిన తీరు, ఒక్కొక్క స్థలములో వారిని విడిది చేసేటట్లు చేసి వారికి నేర్పిస్తున్న పాఠాలన్నీ కూడా మనము కూడా ఈ యాత్రలో నేర్చుకొని మన జీవితాల్ని సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఈరోజు 58వ రోజు మన ధ్యానాంశం చూస్తున్నారు కదా, ద టర్నింగ్ పాయింట్. ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో ద టర్నింగ్ పాయింట్, ఇది ఒక పెద్ద మలుపు. వారి జీవితంలో, వారి యాత్రలో పెద్ద మార్పును తెచ్చిన స్థలం ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాము. ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో 32వ స్థలం, ద 32nd స్టేషన్, కాదేషు. మూలవాక్యంగా విందాం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 36వ వచనము. వారు ఎజోన్గేబెరును దాటి కాదేషు అనబడు సీను ఎడారి ఏదోము అంచున ఉన్న హోరు పర్వతము. వారు ఎజోన్గేబెరు దాటి కాదేషు అనే ప్రాంతంలో విడిది చేసిరి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానాంశాన్ని ద టర్నింగ్ పాయింట్ అని ఎందుకు పెట్టాను అంటే, ఇజ్రాయేలీల ఎడారి ప్రయాణములో ఎంతవరకు విడిది చేసిన స్థలాలన్నీ ఒకెత్తు, కానీ ఈ స్థలం ఇజ్రాయేలీల యాత్రలో అత్యంత విషాదకరమైనటువంటి స్థలం. వారి బ్రతుకును తలక్రిందులు చేసినటువంటి స్థలం. ఇది చాలా వింతైన స్థలం, ప్రత్యేకమైన స్థలం. ఈ కాదేష్ అనే ఈ చోటులోనే వారి జీవితాలు చెల్లాతి చెదరైపోయాయి. ఈ కాదేష్ అని పిలువబడే ఈ చోటులోనే వారి బ్రతుకులు గల్లంతైపోయాయి. వీరి జీవితంలో అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన జరిగినటువంటి చోటు కాదేషు. అత్యంత దుఃఖకరమైనటువంటి సంఘటన జరిగిన చోటు కాదేషు. మనం గడిచిన 57 రోజులుగా అనేకమైన స్థలాలు దాటుకుంటూ వచ్చాము. మరి ఈ స్థలాలన్నిటిలో కూడా విషాదం లేదా అండి అంటే, విశ్వాసపరంగా, భక్తిపరంగా చూస్తే కొన్ని అవకతవకలు, తడబాట్లు ఉన్న మాట నిజమేమో కానీ అన్ని స్థలాలు దాటుకుంటూ వచ్చారు. ఏవో చిన్న చిన్న కొరతలు, అన్నం లేదనో, మాంసం లేదనో, లేకపోతే త్రాగడానికి నీరు లేదనో, ఇటువంటి చిన్న చిన్న సమస్యలు దాటుకుంటూ వచ్చారు. కానీ ఈ 32వ స్థలం కాదేషు అనే ఈ ప్రాంతం, నేను చెప్పాను కదా, వారి యాత్రలో అత్యంత విషాదకరమైన, దుఃఖకరమైనటువంటి స్థలంగా మిగిలిపోయింది. ఎందుకంటే ఇక్కడే వారి జీవితాలు గల్లంతైపోయాయి, తారుమారైపోయాయి. వారి బ్రతుకులన్నీ తారుమారైపోయాయి. మరొక నెల రోజుల్లో చూడండి, మరొక నెల రోజుల్లో గమ్యం, లక్ష్యమైన కనాను భూమి చేరుతారు అని అనుకునే సమయంలో ఈ కాదేశులో ఎన్నో మార్పులు జరిగాయి. ఈ కాదేశులో ఏం జరిగిందో మనం వినబోతూ ఉన్నాము. ఒక నెల రోజుల్లో కనాను భూమి చేరాల్సిన వారు, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగిన సందర్భాలు, మార్పులు బట్టి 40 సంవత్సరాలుగా ఇక్కడే తిరిగిన చోటే తిరిగి వాళ్ళు బతకాల్సి వచ్చింది. ఇంతవరకు వారు యాత్ర చేసింది 1.5-2 సంవత్సరాలు మాత్రమే. ఒక నెల రోజుల్లో కనాను భూమి చేరాలి. ఇప్పుడు కనాను భూమి చేరాల్సిన వాళ్ళు ఈ కాదేశులో జరిగిన సందర్భాలు బట్టి దేవుడి యొక్క ఉగ్రత వారి మీదకు వచ్చి 40 సంవత్సరాల పాటు ఈ కాదేశు చుట్టే తిరిగిన చోటే తిరిగి
సామెత చెప్తారే, ముక్కు ఎక్కడుందరా అంటే ఎక్కడని చూపించకుండా ఇలా చుట్టూ తిరిగి ఇలా చూపించినట్లుగా కాదేశు చుట్టే చాలా స్థలాలు తిరిగి 1 కాదు 2 కాదు 40 సంవత్సరాల పాటు జాప్యమైపోయింది. చేరాల్సిన తీరానికి గమ్యానికి కనుచూపు మేరల్లోనే ఆ కనాను భూమి కనబడుతున్న ఈ కాదేశు చుట్టే మళ్ళా మనం రాగల రోజుల్లో ఇంకా స్థలాలు ధ్యానించుకోబోతూ ఉన్నాము. వాటి చుట్టే తిరగాల్సి వచ్చింది. బతుకులు ఎందుకు చిందరవందరైపోయాయి ఈ చోట్లు అని చెప్పానంటే, ఈ కాదేశుకు వచ్చిన తర్వాత ఎవరైతే 40 సంవత్సరాలు పైబడి ఉన్నారో మరొక 40 సంవత్సరాలు ఈ కాదేశు అనే ఎడారి చుట్టే వారు తిరగాల్సి వచ్చింది. కాబట్టి చాలామంది ఇశ్రాయేలీలు ఈ ఎడారిలోనే పండుటాకుల్లాగా రాలిపోయారు, చనిపోయారు. చాలామంది చెదిరిపోయినటువంటి ప్రాంతం ఈ కాదేశు. చాలామంది జీవితాలు గల్లంతైపోయినటువంటి ప్రాంతం ఈ కాదేశు. మరొక 40 సంవత్సరాల పాటు చేరాల్సినటువంటి గమ్యం దూరమైపోవడంతో బ్రతుకులు ఆశలు అడియాసలైపోయాయి. చాలామంది చేరాల్సిన తీరం మేము చేరలేకపోయామనే దుఃఖంతో చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వయోభారం వలన చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రోగాల బారిన పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తూ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులారా, ఇంతవరకు ఇశ్రాయేలీయుల ఎడారి యాత్ర సాఫీగా సాగిపోతుంది. ఇదిగో మరొక 1 నెల రోజుల్లో మా గమ్యాన్ని లక్ష్యాన్ని చేరుకోబోతున్నామనే ఆనందపుట్టు అంచుల్లో ఉన్నారు. ఎంతలోనే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్కసారిగా వాళ్ళ బ్రతుకుల్లో అలజడి చెలరేగడం ప్రారంభమైంది. సాఫీగా సాగిపోతుంది అని అనుకున్న వారి యాత్ర తారుమారైపోయింది, గల్లంతైపోయింది. ప్రియులారా, ఒక్క ఇశ్రాయేలీయుల జీవితంలోనే కాదండి, మనందరి జీవితాల్లో సాఫీగా సాగిపోతుంది. హమ్మయ్య, ఇప్పటితో కష్టం పోయిందిరా, ఇప్పటితో బాధలు తీరిపోయాయి, హమ్మయ్య ఈ సమస్య తీరిపోయింది అని అనుకుంటున్నప్పుడే ఏదో ఒక తెలియని అలజడి ప్రారంభమవుతుంది మన జీవితంలో. ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. మన జీవితాలను తారుమారు చేసే సమస్యలు, మన జీవితాన్ని చిందరవందర చేసే స్థలాలు, మన జీవితాన్ని గల్లంతు చేసే మనుషులు యాత్రలో మనకు తోడవుతారు. జాగ్రత్త. కాదేశ్ అనే ప్రాంతం ఇశ్రాయేలీయుల పాలిట ఎలాగైతే వారి బతుకులను గందరగోళం చేసిందో, కాదేశ్ లాంటి అనుభవాలు, కాదేశ్ లాంటి పరిస్థితులు, కాదేశ్ లాంటి వ్యక్తులు యాత్రలో ఎదురై బ్రతుకును చిందరవందర చేసే ప్రయత్నం చేస్తారు. బ్రతుకులో అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు, ఎదిగో 1 నెల రోజుల్లో పాలు తేనెలు జాలువారే ఆ గడ్డ మీద మేము అడుగు పెట్టబోతున్నామని అనుకున్నారు. అనుకున్నదొక్కటి, జరిగింది మరొకటి. 1 నెల రోజుల్లో చేరుతాము అనుకున్న వారి యొక్క గమ్యం 40 సంవత్సరాల పాటు దూరమైపోయింది. చేరుతాము అనుకున్న వాళ్ళు ఎడారిలోనే పండుటాకుల్లా రాలిపోయారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అనుకున్నదొకటి అయినది మరొకటి ఇశ్రాయేలీల్లోనే కాదు, మన జీవితంలో కూడా ఎదురవుతుంది. ఈరోజు మన ప్రశ్న, ఎందుకు ద టర్నింగ్ పాయింట్? బ్రతుకులు తారుమారవడానికి కారణం ఏంటి? అసలు కాదేశులో ఏం జరిగింది? విందాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. ప్రభువు మోషేతో, ప్రతి తెగకు ఒక్కొక్కని చెప్పున నాయకులను ఎన్నుకొని కనాను దేశమునకు వేగు నడిపింపుము, నేను మీకు ఆ భూమిని ఇచ్చేదను అని చెప్పాను. ఓకే, తర్వాత 17-20 వచనాలు కూడా ఇప్పుడే చదువుకుందాం. మోషే వీరిని, అంటే ఒక్కొక్క తెగకు చెందిన 12 వేగులను, ఓకే, వీరిని వేగు నడుపుటకై కనాను దేశమునకు పంపుచు, మీరు నేగేబు చేరి పర్వత భూముల్లోనికి పొండు. అది ఎటువంటి దేశమో, అతడి ప్రజలు బలవంతులో బలహీనులో,
కొద్దిమందియో చాలామందియో తెలుసుకొనుడు. వారు నివసించు దేశము మంచిదో చెడుదో పరికింపుడు. అందలి పట్టణములు సురక్షితములో అరక్షితములో పరిశీలింపుడు. ఆ నేల సారవంతమైనదో నిస్సారవంతమైనదో, అచ్చట అడవులున్నవో లేవో గమనింపుడు. మీరు ధైర్యముగా ఉండు. ఆ దేశమున పండు పండ్లను కూడా కొన్నింటిని మా కడకు కొనిరండు అని చెప్పాను. రైట్? ఇక జాగ్రత్తగా వినండి. మోషే గారు ఈ కాదేశు అనే ఈ చోట్లో నుంచే 12 మంది వేగులను కనాను భూమికి పంపించారండి. 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క గోత్రము నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్, ఒక్కొక్క ప్రతినిధిని ఒక వేగుగా ఎన్నుకున్నారు. అలా 12 మంది వేగులు తయారయ్యారు. ఆ 12 మంది వేగుల యొక్క లిస్టు కూడా 13వ అధ్యాయము 3 నుండి 15 వచనాల్లో మీరు తర్వాత చదువుకుంటే వారి పేర్లు ఉన్నాయి. 12 గోత్రాల నుండి, అంటే 12 తెగల నుండి ఒక్కొక్కరు చెప్పున 12 మంది వేగులు కాదేశు అనే ఈ చోటులో నుంచే మోషే వారిని వేగులుగా పంపారు. మీరు నన్ను అడగచ్చు, కాదేశు అనే ప్రాంతంలో నుండే వారిని వేగులుగా ఎందుకు పంపారని మీరు చెప్తారండి అంటే, ఒక్క రెఫరెన్స్ చెప్తాను చూడండి. ఈ వేగంతా అయిపోయిన తర్వాత ఈ 13వ అధ్యాయం 25వ వచనం చూడండి. 25, 26 వచనాలు. ఓకే. 40 దినములైన తరువాత గూఢచారులు వేగు ముగించుకుని తిరిగి వచ్చి పారాను ఎడారిలో కాదేశు వద్ద మోషేను అహరోనును ఇజ్రాయేలు ప్రజలను కలుసుకొనిరి. ఎక్కడి నుండి బయలుదేరారో అక్కడికే తిరిగి వచ్చి మోషేను అహరోనును ఇజ్రాయేలు ప్రజలను ఈ 12 మంది వేగులు కలుసుకున్నారు. అంటే ఎన్ని రోజులు వేగు నడిపారు అక్కడ కనాను భూమిలో? 40 రోజులు. ఎక్కడి నుండి బయలుదేరారు? కాదేశు నుండి బయలుదేరి 40 రోజులంతా కూడా అక్కడ ఆ కనాను భూమి ఎలా ఉందో, అది అందులో అడవులున్నాయో లేదో, అది సురక్షితమైన నగరమో కాదో, కొండలు లోయలు నీటి సరస్సులు ఉన్నాయో లేదో, అక్కడ జనులు బలవంతులో కాదో అన్నీ తెలుసుకొని రమ్మని మోషే వారిని పంపించాడు. విన్నాం మనం. 40 రోజుల పాటు ఈ గూఢచారితనం లేదా ఈ వేగంతా నడిపిన తర్వాత తిరిగి కాదేశుకు వచ్చేరి. అందుకే ఈ 32వ స్థలం కాదేశు అనేది ద టర్నింగ్ పాయింట్. ఓకే, రైట్. ముందుగా కాదేశు అన్న ఈ మాటకు బైబిల్లో 4 రకాల పేర్లున్నాయండి. కాదేశుకి 4 రకాల పేర్లున్నాయి. చూడండి స్క్రీన్ మీద. మొదటి పేరు కాదేశు, రెండవ పేరు పారాను, మూడవ పేరు సీను అరణ్యము, 4వ పేరు కాదేశు బర్నయ. కాదేశు బర్నయ. కాదేశ్ అన్నా, పారాను అన్నా, సీను అరణ్యం అన్నా, కాదేశు బర్నయ అన్నా ఒకటే. ఓకే, రైట్. ఇప్పుడు ఈ స్థలం నుండి మోషే గారు 12 మంది వేగులను పంపి చూసి రమ్మన్నారు. చూసి రమ్మంటే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఈ 12 మంది వేగుల్లో 10 మంది ఒకలాంటి సమాచారం ఇచ్చారు, 2 మాత్రం వేరే సమాచారం ఇచ్చారు. ఈ మొదటి 10 మంది వేగులు ఏం చెప్పారంటే చాలా నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. నెగిటివ్గా మాట్లాడారు. ఎలా మాట్లాడారంటే, అక్కడ ఆ భూములు మనం అనుకున్నంత సారవంతమైన భూములు కాదు, అక్కడ మనుషులు అరివేర భయంకరులు, వారి పక్కన మనం మిడతల్లాగున్నాము, మిడతల్లా కనబడ్డాము, ఎన్ని యుద్ధాలు గెలిచినా కూడా వారిని మాత్రం గెలవడం అసంభవం, అసాధ్యం, మనం ఆ కనాను భూమిని స్వాధీనం చేసుకోవడం ఇంపాసిబుల్, ఇది అవ్వదు, ఇది జరగదు, ఇది జరగని పని అని నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు 10 మంది. మిగతా 2 వాళ్ళెవరంటే వాళ్ళ పేర్లు, ఒకటి యెహోషువ, రెండోది కాలేబు. వీరు చెప్పే మాట ఏంటంటే, నిజమే వారు ఎత్తులోనూ బలములోనూ మనకంటే గొప్పవాళ్ళు, ఆజానుబాహులు కావచ్చు, కానీ ఎన్నాళ్ళు మనల్ని నడిపించిన దేవుడు ఆ గడ్డకు కూడా నడిపిస్తాడు. ఎన్నాళ్ళు
మనల్ని అనేక అపాయాల నుండి, ప్రమాదాల నుండి కాపాడిన దేవుడు వారి నుండి మనల్ని కాపాడుతాడు. వెళ్దాం, తప్పకుండా మనము ఆ దేవుడు వాగ్దానం ఇచ్చిన కనాను భూమిని మనం స్వాధీనం చేసుకోగలము అని పాజిటివ్గా మాట్లాడారు. చిన్నప్పుడు నేర్చుకునే ఒక పద్యం, వేమన గారు రాసిన పద్యం చదువుకుందాం. పదుగురాడు మాట పాటి అయి ధరజల్లు, ఒక్కడాడు మాట ఎక్కదింతు, ఓరకుండు వాని కూరెల్ల నాపదో, విశ్వదాభిరామ వినురావేమా. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఈ లోకంలో 10 మంది మాటే చెల్లుబాటు అవుతుంది. ఒక్కడి మాట ఒక్కడు చెబితే అంగీకరించరు, ఏదో ఒకటి అనేవాడిని ఎవడూ అంగీకరించరు అని ఈ మాటకు అర్థం. ప్రియులారా, ఎక్కడ మెజారిటీ ఉంటుందో, ఎక్కడ అందరూ గొంతేసుకొని పడిపోతారో వాళ్ళ మాటే చెల్లుబాటు అవుతుంది ఈ లోకంలో. ఎప్పుడో చెప్పాడు వేమన గారు. పదుగురాడు మాట పాటి అయి ధరజల్లు. 10 మంది ఒక్క మాట మాట్లాడారు, ఇద్దరు మాత్రం యెహోషువ కాలేబు మాత్రం పాజిటివ్గా మాట్లాడారు. ఏదైతేనేం దేవుడున్నాడనేటువంటి ధైర్యంతో ముందుకెళ్దామన్నారు. మీకు సంగతి తెలుసా? మొత్తం బయలుదేరింది 6 లక్షల కాల్బలం అయితే చివరికి కనాను భూమి చేరుకున్నది ఎవరో తెలుసా? వీళ్ళిద్దరే. ఎవరైతే పాజిటివ్గా యాత్రలో మాట్లాడారో యెహోషువ కాలేబు మాత్రమే కనాను భూమికి చేరుకున్నారు. మిగతా వాళ్ళందరూ దారిలోనే ఫినిష్. మోషే, అహరోనులు కూడా కనాను భూమి చేరుకోలేదు. ఇక్కడే ఒక పాఠం నేర్చుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవుడు ఇచ్చిన కనాను భూమి మనం చేరాలి అంటే, ఈ నిరీక్షణ యాత్రలో మనం వెళ్తున్న ఆ పరలోకాన్ని చేరుకోవాలంటే, యాత్రలో ఎప్పుడు మన నోటి వెంట పాజిటివ్ మాటలు ఉండాలి, ఆశావహమైన దృక్పథం ఉండాలి. దేవుడు తోడుంటే ఏదైనా గెలవగలం, ఏదైనా సాధించగలమని నమ్మకం, విశ్వాసం ఉండాలే తప్ప ఇది అవ్వదు, ఇది జరగదు, అలా కాదు 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 అని కాని మాటలే మనకు హాని మాటలై మన ప్రయాణాన్ని, తీరాన్ని దూరం చేస్తాయి. అయితే ఇజ్రాయేలు ప్రజలందరూ ఎవరి మాట వినుంటారు? 10 మంది ఏమో నెగిటివ్గా చెప్పారండి, ఇద్దరేమో పాజిటివ్గా చెప్పారు. వీళ్ళు ఎవరి మాట వినుంటారు? ఇది ప్రశ్న. ఇప్పుడే చెప్పాం కదా పద్యం, పదుగురాడు మాట పాటి అయి ధరజల్లు. 10 మాటే వీళ్ళు నమ్మారు. ఇజ్రాయేలు ప్రజలందరూ ఈ మాటలు విని మోషేతో అంటారు, బాబు మోషే గారు, ఇక చాలు, ఎంతవరకు మమ్మల్ని నడిపించావు, నీకు ఒక నమస్కారం, నీ నాయకత్వానికి ఒక నమస్కారం, నీ దేవుడికి ఒక దండం అని చెప్పి ఏమన్నారంటే, రండి మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం, ఆ ఐగుప్తు వైపే మన ప్రయాణం కడదాం, ఇక చాలు చాలు, బతుకుంటే బలిసాకు. విన్నాం కదా, ఇప్పుడిప్పుడే వాళ్ళు రాక్షసులంట, అరివీర భయంకరులంట. బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో నెఫీనీయులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, రాక్షసులు. అలాంటి వాళ్ళందరూ అక్కడ ఉన్నారంట. బతుకుంటా ఇజ్రాయేలు ఆ ఐగుప్తు దేశంలో ఏదో కూలీనాలి చేసుకొని వాళ్ళ కింద ఏదో ఆధారపడి బతికేద్దాం, కానీ అక్కడికి వెళ్ళి చావడం ఎందుకని రకరకాల నిష్ఠూరాలు మాట్లాడి తిరిగి ఐగుప్తుకే వెళ్ళిపోదామనుకున్న ప్రజల మీద దేవుడు కోపించాడు. ఇది కాదేశులో టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా? ఇది. అరే, ఆ మాత్రం విశ్వాసం లేదా? ఆ మాత్రం నమ్మకం లేదా? రెఫీదీము వద్ద అమాలేకీయులతో యుద్ధం జరిగినప్పుడు మిమ్మల్ని గెలిపించిన దేవుణ్ణి నేను కాదా? మీకు సీను అనే అరణ్యంలో ఆ పరలోక మన్న మట్టి అంటకుండా దాని మీద మంచు దుప్పటి కప్పి మీ ఆకలి తీర్చిన వాడిని నేను కానా? ఇంతవరకు పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై మీకు ఏ అపాయమూ కలగకుండా నడిపించిన వాడిని నేను కానా? ఎంత చేసిన నన్ను మీరు మర్చిపోతారా? ఎంతవరకు నడిపించిన నేను ఇక రాబోయే రోజుల్లో కూడా మిమ్మల్ని ముందుకు నడిపించలేనా అని దేవుడు చాలా ముందు బాధపడి కోపించి ఆ ప్రజలందరినీ నాశనం చెయ్యాలని నిశ్చయించుకుంటే అక్కడ మరలా మోషే గారు ప్రార్థన చేస్తారు. ప్రియులారా, ఇవన్నీ అక్కడ ఉన్నాయి. నేను మీకు అందరికీ ఒక కథలాగా, ఒక సంఘటనలాగా చెప్తున్నాను. తర్వాత మీరు సంఖ్యాకాండము ఈ 13వ అధ్యాయం నుండి చదువుకోండి. వెంటనే మోషే గారు ప్రార్థన చేశారు.
మోషే ప్రార్థన విని దేవుడు తన మనస్సు మార్చుకున్నాడు వారిని నాశనం చేయకుండా. కానీ దేవుడైతే మనసు మార్చుకున్నాడు, వారిని నాశనం చేయలేదు. కానీ వారి బతుకులు గల్లంతైపోయాయి. నేను చెప్పాను కదా, వారి బతుకులు, వారి తీరము దూరమైపోయింది. ఇంకొక నెల రోజుల్లో చేరాల్సిన వారి గమ్యం 1 కాదు 2 కాదు, సుమారు 40 సంవత్సరాల పాటు చేరాల్సిన తీరం చేరకుండా వారికి వారే తీరాన్ని దూరం చేసుకున్నారు. అందుకోవలసినటువంటి ఫలాన్ని, ప్రతిఫలాన్ని వాళ్ళకు వాళ్ళే దూరం చేసుకున్నారు. ఎందుకని? నోటి నుండి వచ్చే మాటలే ఆశీర్వాదాన్ని దూరం చేస్తాయి. నువ్వు వినే చెప్పుడు మాటలే నీకు ఆశీర్వాదాన్ని దూరం చేస్తాయి. 10 మాట్లాడి ఏదో నీ మీద రుద్దే ఆ మాటలే దేవుడి దీవెన పొందడానికి మనల్ని అనర్హులను చేస్తాయి. 10 మంది చెప్పే గాలి మాటలు విని ఒకవేళ నీ జీవితంలో నమ్మేస్తున్నావేమో. చెప్పుడు మాటలకు దేవుణ్ణి కానీ విలువలను కానీ వదిలేస్తున్నావేమో. ఇవే మన గమ్యాన్ని దూరం చేస్తాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాదేశులో ద టర్నింగ్ పాయింట్ ఏమైందో తెలుసా? చదువుతాను చూడండి. 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 33 నుండి 35 వచనాలు. ఏం జరిగిందో వినండి. దేవుడు అంటున్నారు, మీ పిల్లలు 40 ఏండ్ల పాటు ఈ ఎడారిలోనే తిరుగాడుచు మీ అవిశ్వాసమునకు వారు ప్రాయశ్చిత్తము చేయుదురు. ఇది పనిష్మెంట్ నెంబర్ 1. 1 నెల రోజుల్లో చేరాల్సిన గమ్యం మీకు దూరం అయిపోయింది. మీ తరముల వారందరూ కన్ను మూయి వరకు వారిని ఈ శాపము పీడించుచునే ఉండును. అంటే ఇప్పుడు ఎవరైతే బతుకున్నారో ఇంకొక 40 సంవత్సరాల తర్వాత కానీ కనాను చేరారంటే ఈలోగా వీళ్ళందరూ కూడా కన్ను మూసేస్తారని అర్థం. ఇందాక నేను చెప్పాను కదా, యెహోషువ, కాలేబు మాత్రమే కనాన్లో అడుగుపెట్టారు. ఇక మీరు ఆ దేశమును వేగు నడిపిన 45 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరముగా గణింపబడును. 40 ఏండ్ల పాటు 40 ఏండ్లు మీరు మీ పాప ఫలితమును అనుభవింతురు. అప్పుడు గాని నన్ను నిర్లక్ష్యము చేయుట అనగా ఏమిటో మీకు అంతుబట్టదు. నన్ను ఎదిరించిన దుష్టులకు నేను ఈ అపకారము చేసి తీరెదను. ఈ ఎడారిలో మీరందరూ చత్తురు. నేను ప్రభుడను, నా మాటకు ఇక తిరుగులేదు అనేసాడు దేవుడు. నా మాటే శాసనం. ఫినిష్. అక్కడికక్కడే దేవుడు కోపించి నా మీద నమ్మకం పెట్టుకోలేని జనాన్ని శపించి నాశనం చేయాలనుకున్నాడు. కానీ మోషే అడ్డుపడకపోతే అక్కడికక్కడే దేవుడు నాశనం చేసి ఉండేవాడు. కానీ దేవుడు అక్కడికక్కడే నాశనం చేయలేదు. కానీ ఈ మాటలు విన్నారు కదా, మీ పిల్లలందరూ 40 ఏండ్ల వరకు ఈ ఎడారిలోనే తిరుగాడుచు వారు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. 40 సంవత్సరాలు ఈ ఎడారిలోనే మీరు మరణించే వరకు ఇక్కడే చుట్టూ తిరుగుతూ ఉంటారు. చేరాల్సిన గమ్యం చేరుకోలేదు. ఎందుకని? కొన్ని కారణాలు చెప్తాను. కాదేశ్ ఎందుకు టర్నింగ్ పాయింట్ అయిందో, కాదేశులో ఎందుకు వారి మీద కోపగించారో. మీరు చేరాల్సిన గమ్యం చేరుకోలేరు. మీరు 1 నెల రోజుల్లో అడుగు పెట్టాల్సిన ఆ భూమి మీకు 40 సంవత్సరాల పాటు దూరం అయిపోద్ది. 40 రోజుల పాటు మీరు వేగు నడిపారు కదా, ఆ ఒక్కొక్క రోజు ఈజ్ ఈక్వల్ టు ఒక్కొక్క సంవత్సరంగా దేవుడు లెక్క పెట్టాడు. అందుకనే 40 రోజుల వేగు ఈజ్ ఈక్వల్ టు 40 సంవత్సరాల జాప్యం. ఈ ఎడారిలోనే ఐగుప్తు నుండి బయలుదేరిన తరమంతా చచ్చిపోతుంది అని దేవుడు శపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఎంతలా శపించారు అంటే, ఆ వేగువారు శుభవార్తను తెమ్మంటే ఏ వార్తలు తీసుకొచ్చారు? చెడు వార్తలు తీసుకొచ్చారు. ప్రియులారా, కారణాలు ఒక్కొక్కటి చెప్తున్నాను వినండి. వేగు నడపాల్సిన వాళ్ళు తేవాల్సింది సువార్త, శుభవార్త. తోటి యాత్రికులతో సువార్తే పంచుకోవాలి, దుర్వార్తలు కాదు. ఎప్పుడైతే ఆ 10 మంది వేగుల్లాగా మన జీవితంలో, మన యాత్రలో కూడా అందరితో దుర్వార్తలు, చెడు వార్తలు పంచుకుంటామో మీరు చేరుకోవలసిన గమ్యం కూడా మీకు దూరం అయిపోతుంది. నోట్ దిస్ పాయింట్.
ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. ఎందుకు దేవుడు వారిని ఇంతలా శపించాడు? వారి పిల్లల్ని, ఆ వేగు నడిపిన వారిని, అదేవిధంగా ఐగుప్తు నుండి బయలుదేరిన వారినందరినీ ఈ ఎడారిలోనే అటు ఇటు చుట్టూ తిరుగుతున్నారు. ప్రియులారా, మన జీవితంలో కూడా కొన్ని పొందుకోవాలంటే ఏంటో ప్రతి చోట తిరుగుతాం కానీ పనులు జరగవు. కాళ్ళు అరిగేలా తిరుగుతూ ఉంటారు కానీ కొంతమంది ప్రతిఫలం రాదు. ఎందుకు అనుకుంటున్నారు? బహుశా ఇలాంటి కోణాలు ఉన్నాయేమో. వేగు నడిపేవారు తేవాల్సింది ఆ నేల మంచిది, ఆ నేల సారవంతమైంది ఉంటాయి. అక్కడ కనాను భూమిలో నిజమే అరివేర భయంకరులైన బలాఢ్యులు ఉన్నారు. కానీ నువ్వు మోసుకొని రావాల్సింది దుర్వార్తలు కాదు, చెడు వార్తలు కాదు. నువ్వు తేవాల్సింది శుభవార్తలు, మంచి వార్తలు. వీళ్ళు చేసిన పొరపాటు ఇది. మంచిని చూసి రండిరా బాబు అంటే చెడును చూసి వచ్చారు. చెడే చెప్పారు, చెడునే చూశారు వాళ్ళు. ఈ 10 మంది. ప్రియ దేవుని బిడ్డలారా, రావాల్సిన దీవెనలు దూరం అవ్వడానికి కారణం ఇదే. ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో నీ తోటి ప్రయాణికుడికి బహుశా ఏం చూపిస్తున్నావు? నీ సెల్ ఫోన్లో, నీ ఇంటర్నెట్లో ఒకవేళ అశ్లీలమైనటువంటి దృశ్యాలు ఏమైనా చూపిస్తున్నావేమో. జాగ్రత్త, తీరానికి, గమ్యానికి, లక్ష్యానికి దూరం అయిపోతావు. నోవా కొడుకు హాము ఇదిగో తండ్రి చూడు ఎంత దిగంబరుడిగా ఉన్నాడు అని తండ్రి దిగంబరత్వాన్ని మిగతా ఇద్దరికి కూడా చూపించాడే. షేము, యాపెతు అనేవాడికి చూపించాడు. అలానే ఇతరులు ఎవరో ఇంట్లో పరుగు పోతూ ఉంటే, ఎవరో ఒక కాని పని చేస్తూ ఉంటే, వారు చేస్తున్న తప్పుని, పాపాన్ని అందరిని పిలిచి చూసారా వాళ్ళు ఎలా చేస్తున్నారని షేములాగా గనక నీవు ఇతరుల దిగంబరత్వాన్ని, చెడును చూపిస్తున్నావేమో. జాగ్రత్త, తీరానికి దూరం అయిపోతావు. చెడు మాటలు చెప్పారు ఈ 10 మంది వేగులు. ప్రియులారా, మన నోటి వెంట రావాల్సినవి ఇతరుల గురించి మంచి చెప్పు. నేను చాలాసార్లు చెప్పాను, మంచి ఏదైనా ఉంటే మైకులో చెప్పు, చెడు ఏదైనా ఉంటే ఆ తప్పు చేసేవాడి చెవిలో చెప్పు. కానీ అలా కాకుండా ఎవరో ఏదో పొరపాటున, బలహీనత వలన ఏదైనా చిన్న తప్పు చేస్తే అదేదో పెద్ద మైకులో పెద్దగా ప్రచారం, ఏదో మనమేమీ తప్పు చేయలేనట్లుగా కొంతమంది ఉంటారు. చెడు ప్రచారాలు చేసేవాళ్ళు, గాలి వార్తలు మోసే బ్యాచ్ ఒకటి తిరుగుతుంది ప్రపంచంలో. కరోనా కంటే డేంజర్ వీళ్ళు. జాగ్రత్త. ఎప్పుడు వారి గురించి, వీరి గురించి చెడు వార్తలు మోస్తూ ఉంటారు, వదంతులు మోస్తూ ఉంటారు, పుకార్లు మోస్తూ ఉంటారు. ఇటువంటి వారికి నేనన్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, తీరాలు దూరమైపోతాయి. చేరుకోవలసిన ఆశీర్వాదాలు రేపో మాపో మీ ఇంటి గడపలోనికి ఒక ఆశీర్వాదం రావాలన్నది దేవుడి సంకల్పం అయితే, ఒకవేళ మీ ఇంటిలో చెడు మాటలు, కాని మాటలు, హాని మాటలు వినిపిస్తూ ఉంటే రేపు రావాల్సిన దీవెన తరతరాలు దూరమైపోయే ప్రమాదం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ఎవరు తీరం చేరగలరు అంటే, యేసయ్య నాకు కావాలని వస్తూ ప్రయాణిస్తున్న మనలో ఎంతమంది కనాను చేరుకోగలము? ఇది ప్రశ్న. 6 లక్షల మందిలో 5,99,998 మంది కనాను భూమి చేరుకోలేకపోయారండి. కేవలము 2 యెహోషువ, కాలేబు మాత్రమే చేరగలిగారు. ఎందుకు? మిగతా వాళ్ళందరూ దుర్వార్తలు మోసుకొచ్చారు. మంచిని చూసి రండిరా అంటే చెడే చూసుకుంటూ వచ్చారు. ప్రియులారా, ఈరోజు ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో చివరి వరకు కనాను భూమి చేరేది వాక్యం బోధిస్తున్న నా మొదలు వాక్యాన్ని వింటున్న మీరందరిలో, మనందరిలో ఎంతమంది చేరుకోగలము పరలోక కనానుకి? ఇదొక ప్రశ్న. మన యాత్రలో ఎవరి గురించైనా చెడుగా మాట్లాడుకుంటే, దుర్వార్తలు మోసుకుంటూ ఉంటే ప్రయాణాలకు దూరం అయిపోతాము, చేరాల్సిన గమ్యానికి దూరం అయిపోతాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే కాదేశు అనుభవాలు, ద టర్నింగ్ పాయింట్ అన్నాం కదా, ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. కాదేశు అనుభవాలు, బ్రతుకులు తారుమారవ్వడానికి కారణాలు ఏమిటి? ఒక 4 కారణాలు చెప్తాను. ఏమండి,
బ్రతుకులు తారుమారవ్వడానికి ఈ కాదేశు అనుభవాలు మనకు నేర్పిస్తున్న పాఠం. నెంబర్ 1, జీవితంలో ఎప్పుడు నీవు ఎవరితోనూ పోల్చుకోవద్దు. ఇక్కడ జరిగిన తప్పు ఏంటో చెప్తున్నాను నేను. జీవితంలో ఎప్పుడు ఎవరితోనూ పోల్చుకోవద్దు. డూ నాట్ కంపేర్ విత్ అదర్స్. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ రోల్ టు ప్లే ఇన్ ద లైఫ్. ప్రియులారా, వేగు నుండి వచ్చిన 10 మంది అక్కడ ఉన్న కనానువాసులతో పోల్చుకుంటూ ఏమన్నారంటే, వారు బలశాలులు. అంతవరకు బాగానే ఉంది. వారు బలశాలులు అని చెప్పడం వరకు ఓకే. వారితో పోల్చుకుంటే వారి ముందు మేము మిడుతుల వలె కనిపించితిమి. ఇది తప్పు. దేవుడు వారిని లక్ష్యానికి ఎందుకు దూరం చేశాడో చెప్తున్నాను. లైఫ్లో ఎప్పుడూ కూడా ఈ 10 మంది వేగులు చేసిన తప్పు మనం చేయొద్దు. వారు బలవంతులు, ఓకే. వాళ్ళు బాగా పాడుతారు, బాగానే ఉంది. వాళ్ళు బాగా డ్యాన్స్ చేస్తారు, బాగానే ఉంది. వాళ్ళు బాగా వాక్యం చెప్తారు, బాగానే ఉంది. అంతకు మించి మేము వారిలాగా పాడలేము, మేము వారిలాగా వాక్యం చెప్పలేము, మేము వారిలాగా సేవ చేయలేము, మేము వారిలాగా చదువుకోలేము. ఎప్పుడు జీవితంలో నిన్ను ఎవరితోనూ పోల్చుకోవద్దు. పోల్చుకున్నామా, ఇది తప్పు. ఇది దేవుడి దృష్టికి నచ్చదు. దేవుడు నీకొక ప్రణాళిక విధించాడు, వాళ్ళకొక ప్రణాళిక పెట్టాడు. ఎప్పుడు కూడా పక్కనున్న వాళ్ళతో పోల్చుకోవద్దు. నీవు దేవుడి దృష్టిలో ప్రత్యేకం. నీవు నీలానే ఉండు. ఎవరోలాగా ఉండడానికి ప్రయత్నించకు. యు ఆర్ స్పెషల్, యు ఆర్ డిఫరెంట్, యు ఆర్ యూనిక్, అండ్ యు ఆర్ డిఫరెంట్లీ అండ్ డెలిబరేట్లీ మేడ్ విత్ ఎ పర్పస్ అండ్ ఫర్ ఎ పర్పస్. ఓకే, మనం ఎప్పుడు కూడా ఎవరితో కూడా పోల్చుకోవద్దు. నువ్వు ప్రత్యేకమైన వాడవు. పేతురు గారు అంటారు కదా, 1 పేతురు 2:9 మనము ప్రత్యేకింపబడిన వారము. ఎప్పుడు కూడా సృష్టిలో ఇంకొకరితో పోల్చుకోవద్దు. మరి బయట చెప్తా ఉంటారు, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ మనిషిని పోలిన మనుషులు ఉంటే ఉండొచ్చు. కానీ ప్రియులారా, మనిషి నీ కనుగుడ్డును పోలిన కనుగుడ్డు మరొకరికి ఉండదు. మన వేలిముద్ర పోలిన వేలిముద్రలు మరొకరికి ఉండవు. అందుకనే చాలా ఆధారాల్లో మన కనుగుడ్డుని ఫోటో తీస్తారు, అదేవిధముగా మన థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటూ ఉంటారు. వీఆర్ యూనిక్ అండి. ఎప్పుడు కూడా ఎవరితో కూడా పోల్చుకోవద్దు. ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంది, చదువుతాను చూడండి, వీలైతే స్క్రీన్ మీద కూడా చూపించండి. దేర్ ఈజ్ నో కంపారిజన్ బిట్వీన్ సన్ అండ్ మూన్. దే షైన్ when it is their time. Okay, there is no comparison between sun and moon. సూర్యుడికి చంద్రుడికి పోలిక వద్దు. ఎందుకంటే సూర్యుడా నువ్వు ఉదయాన్నే ఉదయించు అని దేవుడు రాసిపెట్టాడు, చంద్రుడా నీ పనంతా రాత్రే అని దేవుడు పెట్టాడు. దే షైన్ when it is their own time. ఇప్పుడు ఉదయం పూట సూర్యుడు ఉదయించినప్పుడు చంద్రుడి గురించి మాట్లాడద్దు. సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుడి గురించే మాట్లాడు, చంద్రుడు ప్రకాశించినప్పుడు చంద్రుడి గురించే మాట్లాడాలి. నీ ఉన్న స్థాయి బట్టి తృప్తిపడు. వేరే వాళ్ళు ఇందాక చెప్పాను కదా, వేరే వాళ్ళు చేస్తున్న సేవను చూసి వాళ్ళలాగా సేవ చేయలేకపోతున్నాం, వాళ్ళలాగా పాటలు పాడలేకపోతున్నాం, వాళ్ళలాగా మ్యూజిక్ ప్లే చేయలేకపోతున్నాం, వాళ్ళలాగా ఇది ఒక గోల. ఈ రోజుల్లో యూట్యూబ్లో వాళ్ళకు వచ్చిన లైక్స్ మాకు రావటం లేదు, వాళ్ళకు వచ్చిన వ్యూస్ మాకు రావటం లేదు, వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్ మాకు రావటం లేదు. ఎప్పుడు జీవితంలో ఇంకొకరితో పోల్చుకోవద్దు. నీకున్న దానితో తృప్తిపడు. నీ స్థితిని నీ స్థాయిని బట్టి సంతోషించు, తృప్తిగా ఉండు. అది లేదు ఇది లేదు, నేను అలా లేను ఇలా లేను అని ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. ప్రియులారా, విన్నారా? ఆస్తిపాస్తులు శ్రీమంతులు చూస్తాం, మాకు వాళ్ళలాగా అంతస్తులు ఆస్తిపాస్తులు లేవు, వాళ్ళ డాడీలాగా మా డాడీ కూడా పెద్ద ఆఫీసర్ అయితే బాగున్ను. ఏమి ప్రియులారా, పిల్లల్ని కూడా బాగా చదవండి అని చెప్పండి, తప్పులేదు. బాగా చదివించండి, ప్రోత్సహించండి, తప్పులేదు. మార్కులు వచ్చిన తర్వాత వెంటనే తల్లిదండ్రులు అడిగే ప్రశ్న ఏంటి తెలుసా?
నీ బిడ్డకి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకో, తప్పులేదు. ఆ అమ్మాయికి ఎన్ని వచ్చాయి? ఇది ఒక రకమైన, ఆ మాట అనాలని నాకు తెలుసు కానీ అను నేను. ఇదో రకమైన ఆనందం. ఎందుకండి? వెంటనే అప్పుడు మీ పిల్ల ఫేస్ చూడండి ఎంత కోపంగా ఉంటుందో. మీ పిల్లకు ఎన్ని మార్కులు వచ్చాయి, బాగా వచ్చాయా లేదా, అయితే మెచ్చుకో, లేకపోతే సరిదిద్దు, అంతే. అంతేగాని ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మాయికి ఎంత వచ్చాయి. ఎప్పుడు ఎవరితో పోల్చుకోవద్దు. ఎవరినో చూసి పోల్చుకొని అసంతృప్తిగా ఉంటే దేవుడిచ్చిన దాన్ని సంతోషించి నువ్వు అనుభవించలేవు. ప్రియులారా, జీవితంలో ఎవరినో చూసుకుంటూ జీవితం అంతా దానికే పోతే చివరికి ఏమవుతుందో తెలుసా? నిన్ను నీవు చూసుకోవడానికి కూడా టైం దొరకదు. పొద్దస్తమానం వారి డ్రెస్సే చూస్తున్నావు, నీ డ్రెస్ ఎప్పుడు చూసుకుంటావు? వారు తిండే చూస్తున్నావు, నీ తిండి ఎప్పుడు చూస్తావు? వారు ప్రయాణించే వాహనాలే చూస్తున్నావు, నీ వాహనాన్ని ఎప్పుడు చూసుకుంటావు? వాళ్ళు వేసుకున్న శారీసు, వాళ్ళు వేసుకున్న షూసు, వాళ్ళు పెట్టుకున్న వాచ్, అదే చూస్తే ఇక దేవుడిచ్చిన నీకు దేవుడిచ్చాడు కదా, అవి ఎప్పుడు చూస్తావు? ప్రియులకు దేవుని బిడ్డలారా, యు ఆర్ స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. చేతుకున్న 5,000 చూసారా? దేని ప్రత్యేకత దానిదేనండి. దేని ప్రత్యేకత దానిదే. ఇదెందుకు ఎంత సన్నంగా నాజుగ్గా ఉంది? ఇదెందుకు ఎంత పొడుగ్గా, ఎంత ఒక మధ్యస్థంగా కొంచెం లావుగా ఉంది? ఈ ఇద్దరిని చూసి ఇది అనుకుందంట బొటనవేలు, ఇది సన్నంగా ఉంది, స్లిమ్గా, నేనేంటి డ్రమ్ములాగా ఉన్నాను. డ్రమ్ములాగా ఉంటే ఉన్నాను, కొంచెం హైట్ ఇస్తే బాగుండు కదా నాకు. దీనికిలాగా హైట్ ఉంటే నా లావు కొంచెం కవర్ అయిపోను కదా. దీన్ని చేసిన దేవుడు నన్నేంటి ఎలా చేశాడు పొట్టిగా, లావుగా? బొటనవేల, నీకు తెలీదా? నువ్వు లేకపోతే ఈ 4 వేలు ఏమీ చేయలేవు. దేని ప్రత్యేకత దానికి ఉంది. బొటనవేలు లేకపోతే రాయలేము, తినలేము, ఏ పని చేయలేమండి. ఇది పొట్టిగా ఉందనో లావుగా ఉందనో ఇది తక్కువ, ఇది సన్నగా ఉందనో ఇదేమైనా ఎక్కువ, లేకపోతే ఈ సెంటర్లో ఉందని ఇదేమైనా పెద్ద ఎక్కువ? దేవుడు ఎవరిని ఎలా సృష్టించాలో సృష్టికర్తకు తెలుసు కదా. ఎప్పుడు ఇది దీంతో పోల్చుకోకూడదు, ఇది దీంతో పోల్చుకోకూడదు. దేని ప్రత్యేకత దానిదే. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకు తెలుసా, ఇతరులతో పోల్చుకుంటే ఆత్మహత్య చేసుకున్న వారితో సమానం. అంతే కదా. ఇప్పుడు ఇతరులతో పోల్చుకొని వాళ్ళే బాగున్నారు, వాళ్ళే బెటర్గా ఉన్నారు, చూడు వాళ్ళు చూడంటే నా జీవితం వేస్ట్ అనే కదా అర్థం. అది ఆత్మహత్యతో సమానం. ప్రియులారా, మొన్న మధ్య న్యూస్లో విన్నాను, ఈ ఐఐటి కాలేజ్లో టాపర్గా ఒక అబ్బాయి ఉన్నాడు. ఐఐటి కాలేజీలో టాపర్, ఖరగ్పూర్లో ఎక్కడో చదువుతున్నాడు. టాపర్ అయినా బాగా చదువుతాడు. అయితే ఈ అబ్బాయి సివిల్స్ ఎగ్జామ్స్ రాశాడంట. సివిల్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమైందో ఏమో, ఆత్మహత్య చేసుకున్నాడండి ఈ అబ్బాయి. ఐఐటి కాలేజ్లో టాప్లో ఉంటాడు. సరే, ఈ ఐఐటి చదివి ఈ మంచి సివిల్ ఇంజనీర్గానో ఏదో ఇంజనీర్గా బయటకు వస్తే బాగా సంపాదించేవాడే. సరే, సరదాగా రాద్దాం కదా అని సివిల్స్ రాశాడంట. రాసిన కొన్ని రోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్లో ఏముందో తెలుసా? ఐఐటి కాలేజీలో టాప్ ర్యాంకర్నైన నేను సివిల్స్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వలేకపోయాను, కానీ నాతో పాటు ఐఐటి కాలేజీలో చదువుతూ 10th ర్యాంక్ వచ్చిన వాడికి సివిల్స్ క్వాలిఫై అయ్యాడు. ఇది ప్రాబ్లం. వీడికి ఐఐటి కాలేజీలో 10th ర్యాంక్ ఉన్నవాడేమో సివిల్స్లో క్వాలిఫై అయిపోయాడు. అదే ఐఐటి కాలేజీలో టాప్ ర్యాంక్లో ఉన్న నేను సివిల్స్కి నేను క్వాలిఫై అవ్వలేకపోయాను అని. వీడి ప్రాబ్లం ఏంటంటే, క్వాలిఫై అవ్వకపోవడం ప్రాబ్లం కాదు, నాకంటే వెనకాతల ఉన్నవాడు ఇందులో క్వాలిఫై అవ్వడం ఏంటి, టాప్ ర్యాంకర్నైన నేను క్వాలిఫై కాకపోవడం ఏంటి. కంపారిజన్ మేక్ యూ టు కమిట్ సూసైడ్. యూ షుడ్ నెవర్ డూ దాట్. ఎప్పుడు కూడా ఎవ్వరు ఇంకొకరితో పోల్చుకోవద్దు.
వారికున్నది వారికి ఉంటుంది, నీకున్నది నీకుంటుంది. ఇది దేవుడు కాదేశ్లో నేర్పిస్తున్న పాఠం. కాదేశ్ ద టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఈ 10 మంది వేగులు వారు బలాఢ్యులు, అరివేర భయంకరులు. వారి ముందు మనం ఆఫ్టర్ ఆల్ మిడతల్లాగున్నాం. పోల్చుకున్నారు. పోల్చుకోగానే అది దేవుడికి నచ్చలేదు. ఎందుకంటే వారిని వీరిని సృష్టించిన దేవుడు ఒకడే కదా. పోల్చుకుంటూ బ్రతుకుతున్నామంటే ఆ కంప్లైంట్ ఎవరి మీద చేస్తున్నట్లు, ఆ ఫిర్యాదు ఎవరి మీద చేస్తున్నట్లు? సృష్టించిన దేవుడి మీద. వింటున్నారా? దేవుడా, నువ్వు వాళ్ళకి అంత బాగా ఇచ్చావు, నాకు బాగా ఇవ్వలేదు, నీకు పార్షియాలిటీ ఎక్కువ అని దేవుని తిడుతున్నట్లు లెక్క. అందుకే వారు చేరుకోవలసిన కనాను భూమి కనుచూపు మేరంత దగ్గరలో ఉన్న దేవుడు వారికి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే, ఈ చోటు కాదేశులోనే చుట్టు తిప్పాడు. 40 సంవత్సరాల పాటు చుట్టూ తిరిగి ఈ చెడు తరం, ఐగుప్తు నుండి బయలుదేరిన ఈ యాటిట్యూడ్ ఉన్నారు చూసారా, ఎవరు పోల్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాతే, ఈ 40 సంవత్సరాల తర్వాత వారిని కనాను భూమిలోనికి అడుగుపెట్టేలా దేవుడు చేశాడు. ఓకే, ఎప్పుడు ఎవరితో పోల్చుకోవద్దు. ఓకే, నీకున్న దాంతో తృప్తిగా ఉండు. దేవుడు నిన్ను స్పెషల్గా, యూనిక్గా, డిఫరెంట్గా, డెలిబరేట్గా సృష్టించాడు. గాడ్ నోస్ యువర్ DNA through and through. God knows your genome code through and through. And you are deliberately and intentionally you are made. You are created with a purpose. Never try to compare with others. Okay? Right. ఇక రెండో మాట, కాదేశు అనుభవాలు బ్రతుకులు తారుమారవడానికి రెండో కారణం చెప్తాను, వినండి ప్రియులారా. ఎప్పుడు యాత్రలో ఎవ్వరితో పోల్చుకోవద్దు. బ్రతుకులు తారుమారైపోతాయి, బ్రతుకులు తల్లకిందులైపోతాయి, గల్లంతైపోతాయి. పొందాల్సిన దీవెన దూరం అయిపోయే ప్రమాదం ఉంది. నెవర్ ట్రై టు కంపేర్ విత్ అదర్స్. రెండోది, దేనికోసం పంపబడ్డావో దానికోసమే జీవించు. ఇక్కడ ఈ వేగులు చేసిన పొరపాటు ఏంటంటే, ముఖ్యంగా ఈ 10 మంది వేగులు చూసి రమ్మంటే కాల్చి వచ్చారు. అది వీళ్ళు చేసిన ప్రాబ్లం. బీ ఎ ఫైర్ బట్ డోంట్ బర్న్ అదర్స్ ఫర్ యువర్ లైట్. ఇంగ్లీష్లో మాట ఉంది, యు బీ ఎ ఫైర్ బట్ డోంట్ బర్న్ అదర్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ లైట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, ఏ పని కోసం పంపబడ్డావో దాని మీదే ధ్యాస పెట్టు, ధ్యానం మీదే మనస్సు పెట్టు. ఆ స్థాయి దాటి, ఆ హద్దు మీరి, ఆ పరిధి దాటి మాట్లాడద్దు. కాలేజీకి పంపబడ్డావు. ఎందుకు పంపబడ్డాం? చదువుకోవడానికి. చదువుకొని వచ్చాయి. కాలేజీకి వెళ్ళి అక్కడి నుంచి అట్నుంచటు అక్కడికి ఇక్కడికి వెళ్ళే అవసరం ఏంటి? కాలేజీకి వెళ్ళి పుస్తకాలతో స్నేహం చేయమని పంపించారు. వాళ్ళతో వీళ్ళతో స్నేహం ఏంటి? కాలేజీకి వెళ్ళి పుస్తకంలో ఉన్న అక్షరాలు చూడాలి, అవి ఇవి చూసి రావడం ఏంటి? జీవితాలు తలకిందులైపోతాయి. జాగ్రత్త ప్రియులారా. ఎందుకోసం పంపబడ్డామో ఆ పని చూసుకొని రావాలి. మందిరానికి, సంఘానికి వెళ్తాం, దేవాలయానికి, చర్చికి వెళ్తాం. చర్చికి వెళ్ళేది ఎందుకు? దేవుడికి దండం పెట్టుకొని వందనాలు చెప్పి, చెప్పిన వాక్యాన్ని విని వచ్చేయాలి, అంతే కదా. చర్చికి వెళ్ళేది అంతకే కదా. అలా కాకుండా వాళ్ళు ఎలా వస్తున్నారు, వీళ్ళు ఎలా వస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్తున్నారు, ఆ గదిలో ఎవరున్నారు, ఈ గదిలోకి ఎవరు వెళ్తున్నారు, క్యా హే? ఎందుకు ప్రియులకు దేవుని బిడలారా? ఎందు నిమిత్తం పంపబడ్డావో వేగులవాడా, మీరెందుకు పంపబడ్డారు? భూమి ఎటువంటిదో, సారమైనదో నిస్సారమైనదో, సురక్షితమైనదో అరక్షితమైనదో చూసి రండి, అంతే. అదే మీ పని. కానీ సంఖ్యాకాండంలో 13వ అధ్యాయము 17 నుండి 20 వచనాల్లో మళ్ళా చదువుతాను ఆ మాట. ఇందాక చదువుకున్నాం. మోషే వారిని పంపుతూ ఇందాక చదివింది చూడండి 18వ వచనంలో. అది ఎటువంటి దేశమో, అతడి ప్రజలు బలవంతులో బలహీనులో, కొద్దిమందో చాలామందో తెలుసుకునుడు. ఆ దేశం మంచిదో చెడుదో పరికింపుడు. అందలి పట్టణములు సురక్షితములో అరక్షితములో పరిశీలింపుడు.
నేల సారవంతమైనదో నిస్సారవంతమైనదో, అసలు అడవులు ఉన్నవో లేవో గమనింపుడు. ఇవన్నీ కనుక్కొని రమ్మన్నారు. ఓకే, ఇవన్నీ కనుక్కొని రమ్మన్నారు. మోషే చెప్పింది ఒకటి, వారు వెళ్ళి తిరిగి వచ్చి చెప్తుంది ఒకటి. ఏం చెప్పారో తెలుసా? వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత, ప్రియులకు దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మాట ఉంటుంది. వాళ్ళు చెప్పిన మాట చదువుతాను, ఒక్క నిమిషం ఆగండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 31వ వచనము. కానీ వేగులవాండ్రు, మనము ఆ ప్రజలను ఎదుర్కొనలేము, వారు మనకంటే బలవంతులు అనిరి. వారు తాము చూచి వచ్చిన దేశము మంచిది కాదని రుజువు చేయుటకై నెపములు చెప్పసాగిరి. అండర్లైన్, నెపములు చెప్పసాగిరి. మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించును. అంటే ఆ దేశంలో గనక కాపురం ఉంటే ఆ దేశమే వాళ్ళని మింగేస్తుందంట. ఇవన్నీ కల్పిత వార్తలు అన్నమాట. ఆ దేశీయులు నెఫీలీయులు అను మహాకాయులు, మేము అచట రాక్షసుల వంటి దృఢకాయులను చూచితిమి. ఇవన్నీ ఎగ్జాజరేషన్స్ అండి. వారు అనాకు సంతతి వారు, వారి ఎదుట మేము మిడుతల వలె కనిపించితిమి, నిక్కముగా వారి దృష్టికి కూడా మేమట్లే చూపట్టియుందుము అనిరి. ఏం చూసి రమ్మన్నారు? ఆ భూమిని చూసి రమ్మన్నారు. అది సారవంతమైందా కాదా చూసి రమ్మంటే వీళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? మనం వెళ్తే వారిని గెలవలేము, ఖచ్చితంగా ఓడిపోతాం, అక్కడ మనం బ్రతకలేము, అక్కడ మనం మరణిస్తాం, భూమి అక్కడ కాపురం ఉన్న వాళ్ళని మింగేస్తుంది. ఇవన్నీ అడగమన్నారా? పంపించిన పని ఒకటి, వీళ్ళు తిరిగి వచ్చి చెప్పింది ఏంటో తెలుసా? మనం ఓడిపోతామో గెలుస్తామో చెప్పలేము, ఖచ్చితంగా ఓడిపోతాం. ఇది కనుక్కొని రమ్మలేదా నిన్ని? బ్రతుకుతామో మరణిస్తామో మనం ఎవరో చెప్పలేము, ఖచ్చితంగా చచ్చిపోతాం. బ్రతుకుతామో లేదో కనుక్కోమని పంపించలేదు. అక్కడ గెలుస్తామో ఓడిపోతామో కనుక్కొని రండి అని చెప్పలేదు. ప్రియులారా, జీవితంలో ఎప్పుడు ఏం చెప్తున్నారో విని దాని మీదే ధ్యాస, ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ పెట్టాలి. వెళ్ళిన పని మీదే, చెప్పిన పని మీదే ధ్యాస ఉండాలి. హద్దు మీరితే జీవితాలు తారుమారైపోతాయి. కొంతమంది ఉంటారండి, సగం విని వెళ్ళి ఏదేదో చేసుకొచ్చేస్తారు. జీవితంలో చెప్పేది పూర్తిగా సరిగ్గా విని ఆ చెప్పిన పని మాత్రమే చేయాలి. మళ్ళా అక్కడ సొంత క్రియేటివిటీ, సొంత ఆలోచనలు ఇటువంటివన్నీ చేయకూడదు. ఎందు నిమిత్తం పంపబడ్డామో దానికోసమే. చూసి రమ్మంటే చూసే రావాలి, కాల్చి రాకూడదు. నేను ఇందాక చెప్పాను, తల్లిదండ్రులు కాలేజీకి పంపుతారు, అక్కడ ధ్యాస మారితే గల్లంతే, జాగ్రత్త. మేమున్నాం సేవకులం, అనేకమైన గృహాలు సందర్శిస్తూ ఉంటాం. గృహ సందర్శన చేసేటప్పుడు ప్రజలతో ఆత్మీయ సంబంధమైన మాటలు మాత్రమే మాట్లాడాలి. వారి భక్తి జీవితం, విశ్వాస జీవితం ఎలా ఉంది, కష్టాలు బాధలు ఎలా ఉన్నాయి, అంతవరకే చాలు. చిన్న ప్రార్థన చేసి వచ్చేయాలి. కానీ నన్ను క్షమించండి కొంతమంది సేవకులారా, ఇది ఎవరికి వర్తిస్తుందో వాళ్ళే తీసుకోండి సీరియస్గా, మిగతా వాళ్ళ కోసం కాదు. కొంతమంది కొంచెం చనువు తీసేసుకుంటారు. చనువు తీసుకొని కొంచెం వరసలు కలిపి పలకరిస్తూ, ఓకే అది మంచిదే, చెల్లమ్మా ఏం వండావేంటని సరాసరి వంటగదిలోకి వెళ్ళిపోయి మూత తీసేసి, అబ్బా గోంగూర మటన్ వండావా, నాకు ఎంత ఇష్టమో అంటే దాని అర్థం ఏంటి? పెట్టమనా? సేవకులంగా తగదు. అది నాలాంటి గురువులైనా, సేవకులు, ఉపదేశులైనా, ఎవరైనా పరిధి, ఒక హద్దు. ఆ గ్రామానికి, ఆ గృహ సందర్శనకి ఏ పని నిమిత్తం వెళ్తున్నామో ఆ పని నిమిత్తం వెళ్ళి చూసుకొని ప్రార్థన చేసి వచ్చేయాలి. అంతకు మించి మన వాడుక భాషలో ఎక్స్ట్రాస్ ఏమీ వద్దు. చాలామంది అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ఏం జరిగిందో ఈ ఇంట్లో చెప్తారు. ఎందుకు? వీళ్ళ దగ్గర మార్కులు కొట్టడానికి. తోటి సేవకుల గురించి రకరకాల కల్పిత వార్తలు, ఇగో ఈ వేగులు చెప్పారే అట్లా చెప్తారు. తగదు. ప్రియులారా,
ఒక ఉదాహరణ చెప్తాను ఎందుకు ఈ మాట చెప్పాను. ఇప్పుడు ఏలియా తర్వాత ఎలీషా గారు గొప్ప సేవకుడిగా మారాడు. మిమ్మల్ని అడుగుతా ఒక చిన్న ప్రశ్న, ఎలీషా గారి తర్వాత వాస్తవానికి ఎవరు గొప్ప ప్రవక్తగా మారాలి? ఇప్పుడు ఏలియా గారి శిష్యుడు ఎలీషా అండి. ఎలీషా గారి శిష్యుడు ఎవరు? గెహజీ. ఎలీషా గారి మరణానంతరం గెహజీ ప్రవక్తగా మారాలి, కానీ అయ్యాడా? అవలా. ఎందుకంటే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ షూనేము స్త్రీ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సందర్భం జరిగింది. అది మాట చదువుతాను, వినండి. ప్రవక్త, మరి మనము ఈమెకు ఏమి సహాయము చేయదము అని గెహజీని అడిగాను. అతడు, ఈమెకు సంతానము లేదు. అంతవరకు బాగానే ఉంది, ఓకే. ఈమెకు సంతానము లేదు, పెనిమిటి కూడా ముసలివాడయ్యను అని చెప్పాను. ప్రియులారా, ఇది చాలా తప్పు. గెహజీ యొక్క ఆలోచన తప్పుడు ఆలోచన. ప్రవక్త అయిన ఎలీషా అడిగాడు, మనం ఈమెకి ఏ విధంగా సహాయపడగలము అంటే, అదిగో ఆవిడికి సంతానం లేదయ్యా, ప్రార్థన చేస్తే ఆవిడికి సంతాన భాగ్యం దొరుకుతుంది. అంతవరకే, బిడ్డలు లేరు ఆవిడికి. కానీ ఆమె పెనిమిటి, ఆమె భర్త ముసలోడయ్యాడా, పక్షవాతం వచ్చిందా, అలా ఆయన రిటైర్ అయిపోయాడా, ఇంకో దగ్గరికి వెళ్ళాడా, దుబాయ్లో ఉంటున్నాడా, పై దేశాల్లో ఉంటున్నాడా, ఈ సమాచారం ఎందుకు గెహజీకి? అనవసరమైన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం సేవకుడుగా తగదు. అనవసరమైన డేటా ఎంక్వైరీ చేయడం సేవకులకు తగదు. ప్రియులకు దేవుని బిడలారా, గెహజీ వద్ద ఆమెను గూర్చిన భూ సంబంధమైన ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే గెహజీ జీవితం గల్లంతైపోయింది, తారుమారైపోయింది. కాదంటారా? ఎక్కడికి వెళ్ళినా ఎంత మాట్లాడాలో, ఎంతలో ఉండాలో అంతలో ఉందాం. హద్దు మీరితే, ఐ రిపీట్ అగైన్, జీవితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. ద టర్నింగ్ పాయింట్ ఇజ్రాయేలీల జీవితంలో ఈ కాదేశు అనుభవాలు టర్న్ అయిపోయాయి, గల్లంతైపోయాయి, తలక్రిందులైపోయాయి. ప్రియులారా, మన జీవితంలో మన విషయం ఏదో మనం చూసుకుందాం, మన పనేదో మనం చూసుకుందాం. వేరే వారి జీవితంలో అనవసరమైన జోక్యం వద్దు. ఎందుకు వెళ్ళావో ఆ పని చేసుకొని చూసుకొని వచ్చాయి, అంతే తప్ప దానికి మించిన నెపములు అనే మాట మనం చదివాం ఇందాకలా. ఈ వేగుల వాండ్రు లేనిపోని నెపములు చెప్పనారంభించేరి. కట్టుకథలు వద్దు. ఎవరి విషయంలోనైనా లేనిపోని నెపములు మోపే ప్రయత్నం చేయొద్దు. లేనిపోని అనవసరమైన డేటా మనకెందుకండి? కొంతమంది జీవితాల్లో గొప్పగా చెప్పుకుంటారు, నాకు వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలుసా, ఇగో సెల్ ఫోన్లో నాకు వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ డేటా ఉంది. పనికి మాలిన పని పాట లేదు కాబట్టి వాళ్ళ గురించి వీళ్ళ గురించి డేటాలన్నీ సేకరించుకొని తిరుగుతున్నాం. దేవుడి వాక్యం హెచ్చరిస్తుందేంటో తెలుసా? అటువంటి వారి జీవితాలు గల్లంతైపోతాయి. కాదేశు అనుభవాలు. ఆ టైం ఏదో, ఆ శ్రద్ధ ఏదో వాక్యం చదివే విషయంలో పెట్టరా బాబు. జీవితాలు బాగుపడతాయి కదా, గమ్యాన్ని చేరుకుంటాం కదా సమయానికి. కాబట్టి ఎప్పుడు బీ ఇన్ యువర్ లిమిట్స్, నెవర్ గో బియాండ్. హద్దుల్లోనే ఉందాం. ప్రారంభంలో చదివాం, గుర్తుందా? మర్చిపోయి ఉంటారులేండి. బాల్సెఫోన్ అనగా హద్దుల్లో ఉండు, హద్దు మీరితే ప్రమాదం అని బాల్సెఫోన్ అనే స్థలంలో మనం విన్నాం. రైట్. కాదేశు అనుభవాలు జీవితాలు తారుమారైపోవడానికి మొదటి రీజన్, ఎప్పుడు ఎవరితోనూ పోల్చుకోవద్దు. రెండవది, వెళ్ళిన పని చూసుకొని వచ్చాయి. అంతకు మించి దేనికోసం పంపబడతావో దానికోసమే వెళ్ళి రా, అంతేగాని నీకు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. జీవితాలు తారుమారైపోతాయి. ఇక మూడోది, ఎదుట ఉన్న పరిస్థితులు చూడొద్దు, నీ ఎదురుగా ఉన్న దేవుణ్ణి చూడు. వేగులు వారు పంపబడ్డారు. కనాను వాసులు బలశాలులే, బలవంతులే, వీరులే. కానీ ఈ 10 మంది వేగులు చూసింది ఆ బలవంతులు మహాబలశాలులైన వారి వైపు చూశారు. కానీ 2 వేగులు ఉన్నారే, ఎవరు? యెహోషువ, కాలేబు. వారు
ఆ బలశాలుల వైపు చూడలేదు, మహాబలశాలి సైన్యములకు అధిపతి అయిన దేవుణ్ణి చూశారు. ప్రియులారా, మన యాత్రలో ఎన్నో కష్టాలు, బాధలు, మనల్ని భయపెట్టేవారు, బాధ పెట్టేవారు చాలామంది ఎదురవుతారండి. మనం చూడాల్సింది ఆ వ్యక్తుల్ని కాదు, ఆ పరిస్థితుల్ని కాదు, ఆ వ్యక్తుల జీవితాల నుండి మనల్ని విడిపించే దేవుణ్ణి చూడు. ఆ పరిస్థితులను తారుమారు చేయగల సమర్థుడైన దేవుణ్ణి చూద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, వారు బలాఢ్యులే, కానీ వారిని మించిన బలాఢ్యుడైన దేవుణ్ణి మనము చూడాలి. ఒక్కోసారి పరిస్థితులు మన శక్తికి మించి ఉంటాయండి. సమస్యలు మనం భరించలేనంతగా ఉంటాయి. బాధలు మనము ఏదలేనంత సముద్రంలా కనబడతా ఉంటాయి. సామెత ఉంది కదా ఇంగ్లీష్లో, డు నాట్ టెల్ గాడ్ హౌ బిగ్ ద స్టార్మ్ ఈజ్, బట్ టెల్ ద స్టార్మ్ హౌ బిగ్ యువర్ గాడ్ ఈజ్. అంటే ఉప్పెనలాగా పొంగి వస్తున్నటువంటి సముద్రాన్ని చూసి పొంగిపోయి, దేవా ఈ సముద్రం చూడు ఉప్పెనలాగా పొంగి వస్తుంది, దేవా ఈ సముద్రం ఎంత పెద్దదో, మునిగిపోతానయ్యా. దేవుడికి ఈ సముద్రం ఎంత పెద్దదో చెప్పకు, ఆ సముద్రం వైపు చూసి చెప్పు, ఏయ్ సముద్రమా, ఏయ్ ఉప్పెనా, నువ్వే ఇంత రాకాసి అలల్లాగా ఎగసిపోతుంటే నేను ఆరాధించే దేవుడు నీకంటే గొప్పవాడు. బీ సైలెంట్, ఓ యూ స్టార్మ్, మై గాడ్ ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ యువర్స్ అని చెప్పాలి. కాబట్టి పెను తుఫానుకు భయపడద్దు, నీ దేవుడు ఎంత గొప్పవాడో ఆ పెను తుఫానుతో చెప్పు, తప్పకుండా సమస్యలు సద్దమణుగుతాయి. గొలియాతు ఇజ్రాయేలీలందరినీ 40 రోజుల పాటు భయపెడుతూ ఉన్నాడు. ఇజ్రాయేలీలు కూడా గొలియాతు యొక్క బలాన్ని చూసి భయపడిపోయారు, పొడవును చూసి భయపడిపోయారు, ఎత్తును చూసి భయపడిపోయారు. కానీ ఎందుకు వాళ్ళు అలా భయపడిపోయారు? ఎందుకంటే గొలియాతు పక్కన నిలబడితే, ఇందాక వేగులవాడు అన్నాడే, ఆ గొలియాతు పక్కన వేళ్ళు చీమల్లాగా మిడతల్లాగా కనబడ్డారు. ఈలోగా దావీదు వచ్చాడు. దావీదు వచ్చి ఏదో గులకరాళ్ళు ఏరుకుంటూ ఉన్నాడు. గొలియాత్ ఏమో కత్తి, బల్లెం, ఈటె అన్నీ పట్టుకొని ఉన్నాడు. ఏయ్, నన్ను చంపడానికి రాళ్ళు ఏరుతున్నావేంట్రా, నీ కంటికి నేను కుక్కలా కనబడుతున్నానా అని అడిగాడు గొలియాతు. దావీదు అంటాడు, అనుకుంటాడు మనసులో, అవునరా నువ్వు నా కంటికి కుక్కలాగే కనబడుతున్నావు. అరే, ఇజ్రాయేలీలందరి కంటికి గొలియాతు మహాభయంకరమైనటువంటి వ్యక్తిగా కనబడ్డాడు, ఎత్తుగా కనబడ్డాడు. దావీదుకు మాత్రం కుక్కలా కనబడ్డాడు. ఎందుకని? ఇజ్రాయేలు ప్రజలందరూ వారి పక్కన గొలియాతును పోల్చుకొని ఉన్నారు. దావీదు మాత్రం గొలియాతు పక్కన ఎవరు నిలబెట్టాడో తెలుసా? సైన్యములకు అధిపతి అయిన ప్రభువు. ఆ ప్రభువు పక్కన గొలియాతు చిన్న చేమలాగా, కుక్కలాగా కనబడ్డాడు. అందుకే గులకరాలు ఏరాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, సమస్య ఎంత పెద్దదైనా దాని పక్కన నువ్వు ఆరాధిస్తున్న యేసయ్యను నిలబెట్టు, ఆ సమస్య చాలా చిన్నదిగా కనబడుతుంది. దావీదు చేసింది ఇదే. గొలియాతు పక్కన నువ్వు నిలబడ్డం కాదు, గొలియాతు పక్కన దేవుణ్ణి నిలబెట్టు. సమస్యల పక్కన నువ్వు నిలబడకు, ఆ సమస్యల పక్కన నీ గొప్ప దేవుణ్ణి నిలబెట్టు. ఎంత పెద్ద సమస్య అయినా చిన్న చీమలా కనిపిస్తూ ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, దావీదు కంటికి గొలియాతు మిడతలాగా, నలుసులాగా, కుక్కలాగా కనబడ్డాడు. అందుకే రాయితోనూ కర్రతోనూ వెళ్ళాడు. కవచాలు వేసుకోలేదు, కత్తి పట్టుకోలేదు, బల్లాలు ఈటెలు పట్టుకోలేదు. జస్ట్ ఒక కర్ర, వడిసెలతో రాళ్ళు పట్టుకొని వెళ్ళాడు. గొప్ప మాట. కీర్తనల గ్రంథం 97వ కీర్తన, చక్కటి మాట. ప్రతిరోజు ప్రార్థనలో ఈ కీర్తన చెప్పుకోండి. 97వ కీర్తన 5వ వచనము, విశ్వధాత్రికి అధిపతి అయిన ప్రభువును గాంచి కొండలు మైనము వలె కరిగిపోవును. అబ్బబ్బబ్బా, నాకు చాలా నచ్చినటువంటి మాట అండి ఇది. విశ్వధాత్రికి ప్రభుడునైన దేవుణ్ణి చూచి కొండలు అంటే పర్వతాలు కూడా ఎలా కరిగిపోతాయంట? మైనము, క్రొవ్వొత్తి ఎలా కరిగిపోతుందో ఆ దేవుణ్ణి చూడగానే పర్వతాల్లాంటి నీ సమస్యలు, కొండల్లాంటి మన బాధలు అన్నీ క్రొవ్వులాగా కరిగిపోతాయి, క్రొవ్వొత్తిలాగా కరిగిపోతాయి అని. అందుకనే నీ సమస్య రాగానే,
సమస్యల వైపు చూడొద్దు, నీ దేవుడి వైపు చూడు. నీ దేవుణ్ణి నీ సమస్యల పక్కన నిలబెట్టు. సమస్య ఆ దేవుణ్ణి చూడగానే మైనము వలె కరిగిపోతాయి. కాబట్టి ఈరోజు మన సమస్యలేంటి? మన వ్యక్తిగత సమస్యలు ఏమైనా కానివ్వండి, మన కుటుంబ సమస్యలు ఏమైనా కానివ్వండి, అవి పర్వతాల లాంటి మహా పెద్దవి కానివ్వండి, కానీ దేవుడి సన్నిధిలో ఉపవసించి మోకరించి ప్రార్థన చెయ్యు. ఎంత జటిలమైన కఠినమైన సమస్యలైనా మైనము వలె కరిగిపోయే కృప దేవుడు చూపిస్తాడు. అలా దేవుడి వైపు చూడకుండా పొద్దస్తమాను సమస్యల వైపే చూసి ఒక బ్యాచ్ ఉంటారు, చూడండి మా కష్టాలు ఎన్నున్నాయో, చూడండి మా రోగాలు, చూడండి మా అప్పులు, చూడండి. వాళ్ళు చూసింది కాకుండా 10 మందికి అవే చూపిస్తారు. జీవితాలు తారుమారైపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. జీవితాలు గల్లంతైపోవడానికి కారణం దేవుణ్ణి కాకుండా కష్టాల వైపే చూస్తున్నావు కదా, అదే కాదేశు అనుభవం. ద టర్నింగ్ పాయింట్. జీవితాలు చల్లా చెదరైపోవడానికి కారణం నీవు చూడాల్సింది దేవుణ్ణే, సమస్యల వైపు కాదు. ఇక 4వ కారణం, జీవితంలో ఎప్పుడూ నిన్ను నీవు కించపరుచుకోవద్దు. నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. ఇజ్రాయేలీలు, నేను ఇందాక ప్రారంభంలో చెప్పినట్లు, సంఖ్యాకాండం 13వ అధ్యాయము 33వ వచనంలో ఉంటుంది కదా, గుర్తుందా? ఒకసారి చదువుకుందాం మళ్ళీ. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 33వ వచనం. మేము అచట రాక్షసుల వంటి దృఢకాయులను చూచితిమి, వారు అనాకు సంతతి వారు, వారి ఎదుట మాకు మేము మిడుతల వలె కనిపించితిమి. ఇజ్రాయేలీయులు అంటున్నారు వారు బలశాలులు, కానీ వారి ఎదుట మేము మిడతల వలె. నువ్వు మనిషివే కదా, దేవుడి యొక్క ప్రతిరూపం, దేవుడు తన రూపంలో సృష్టించుకున్నారు కదా నిన్ని. యు ఆర్ ది ఇమేజ్ అండ్ ది లైక్నెస్ ఆఫ్ గాడ్ కదా. హౌ కెన్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ దట్ ఆఫ్ గ్రాస్ హోపర్స్? మనల్ని మనం కించపరుచుకోకూడదు ప్రియులకు దేవుని బిడ్డలారా. మనం ఎలా కనిపిస్తామో, మనం ఎలా అనుకుంటామో అలానే ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అసలు వారికి ఎందుకు మిడతల్లా కనిపించాము? ఇది ఒక సైకలాజికల్ పాయింట్, జాగ్రత్తగా వినండి. ఈ వేగులు వాళ్ళు ఏమంటున్నారంటే, వారి కంటికి మేము మిడతల్లాగా కనిపించాము. అసలు ఆ కనాను దేశీయులకి మిడతలంటే తెలుసో తెలియదో. అసలు వారి కంటికి మిడతల్లాగా ఎందుకు కనిపించారు తెలుసా? ముందు నీ కంటికి నువ్వే మిడతలాగా కనిపించావు కాబట్టి, నీ కంటికి నీవు మిడతలాగా కనిపించావు కాబట్టి నీ నోట్లో నుంచి ఆ మాట వచ్చింది. ప్రియులారా, we see the things not as they are but as we are. లోకాన్ని మన నేత్రాలతో చూస్తాం, మనల్ని మనం కించపరుచుకుంటాం. నాకంత సీన్ లేదేలే, మేము అలా మాట్లాడలేములే, మేము అలా పాడలేములే. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నీవు కించపరుచుకోవద్దు, నిన్ను నీవు తక్కువగా ఊహించుకోవద్దు. మనం ఎవరం? పాస్కా గొర్రె పిల్లనైన క్రీస్తు ప్రభు శరీరాన్ని భుజిస్తున్న వాళ్ళం. దేవుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నటువంటి ఆ యేసయ్యను రక్షకుడిగా కలిగిన వాళ్ళం. దేవుని సొంత ప్రజలం, ఆయన పవిత్రమైన జనం. మనల్ని చూసి 105వ కీర్తన 15వ వచనంలో ప్రభు ఏమన్నారో తెలుసా? నిన్ను తాకితే నా కనుగుడ్డును తాకినట్టే. జకరియా గ్రంథం 2:8లో ప్రభు చెప్పే మాట ఇదే. నిన్నెవరైనా టచ్ చేశారా? నన్ను టచ్ చేసినట్లే అన్నాడు. మరి ఎందుకండి మనల్ని మనం కించపరుచుకుంటాం? జీవితంలో చాలాసార్లు మనం ఓడిపోవడానికి, పడిపోవడానికి, కృంగిపోవడానికి కారణం వాళ్ళు వీళ్ళు కాదు, మనమే శత్రువు. దీన్నే ఇంగ్లీష్లో ద పావర్టీ ఆఫ్ మైండ్ అంటారు. అంటే మన మైండ్లో, మన మనసులో ఉన్న పేదరికం. మనసులో పేదరికం ఏంటో తెలుసా? మనమే తక్కువగా కించపరుచుకొని మేము మెడతలం, మేము కుక్కలం, మేము పిల్లులం, ఎట్లా తక్కువ చేసుకొని మనమే మాట్లాడుకోవడం. ఇందాక చెప్పాను కదా, అబ్బే మాకంత సీన్ లేదండి, మాకంత నేర్పరతనం లేదండి, మాకంత మాటకారితనం లేదండి, మాకంత సమర్థత లేదు, అంత స్తోమత లేదు, అంత టాలెంటు లేదు, లేదు 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 అని నీతో పాటు నువ్వు చెప్పుకుంటే లేనివాడు అయిపోతాం.
చివరికి లేనివాడు అయిపోతాం. ప్రియులారా, జీవితంలో నీ ఒక్కడవే ఏమీ చేయలేకపోవచ్చు. కానీ నీతో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని గమనించు. బంగారం లాంటి మాట గుండెల్లో పెట్టుకో. లైఫ్లో నీ ఒక్కడవే, మీరొక్కరే జీవితంలో అన్నీ సాధించలేకపోవచ్చు. కానీ నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీలో ఉన్న ఆ దేవుడు లోకములో ఉన్న మహానుభావులు అని పిలుచుకుంటున్న వారందరికంటే గొప్పవాడు. ఆయన నిన్ను గెలిపిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను తీరాలకు చేర్చే దేవుడు. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఫర్ హిమ్ హూ ఈజ్ విదిన్ యూ. ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము. క్రీస్తు అనుగ్రహించు శక్తి చే నేను అన్నింటినీ చేయగలను. 1 తిమోతి 1:14, అదేవిధంగా మత్తయి 19:26 వచనాలు ఇంచుమించుగా ఇదే అర్థాన్ని ఇచ్చే మాటలు. ప్రియులారా, ఎప్పుడు జీవితంలో ధైర్యాన్ని కోల్పోవద్దు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనము. ఆపదలో ధైర్యము కోల్పోవువాడు నిజముగా దుర్బలుడే. ధైర్యాన్ని కోల్పోవద్దు, ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండు. నెగిటివ్ థాట్స్ అనేవి ఎప్పుడు మైండ్లో పెట్టుకోవద్దు. నీలో శక్తిని నిర్వీర్యం చేస్తూ నిన్ను చేతకాని వానిగా చేసేవేంటో తెలుసా? నిన్ను నీవు తక్కువ చేసుకోవడం, నిన్ను నువ్వు కించపరుచుకోవడం. కాబట్టి చూడండి, బైబిల్ గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను అని ఉన్నాడు. గిద్యోను భయపడిపోయాడు. ఎవరిని చూసి భయపడిపోయాడంటే మిద్యానీయులను చూసి భయపడిపోయాడు. ఎందుకు భయపడిపోయాడు? ఈ మిద్యానీయులు ఏం చేసేవాళ్ళంటే ఇజ్రాయేలీయుల మీద దాడి చేసి ప్రతి సంవత్సరం కోతకాలం వచ్చేసరికి పంటనంతటినీ ఊడ్చుకుంటూ వెళ్ళిపోయేవారు, దోచుకుంటూ వెళ్ళిపోయేవారు. అమ్మో, మిద్యానీయులు వస్తున్నారని ఈ గిద్యోను సింధూరము చెట్టు కింద దాక్కుని ఉంటే దేవుడు దూత అతని దగ్గరికి వచ్చి ఏమని చెప్పిందో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. సోరాగ్రణి, పిరికివాళ్లాగా చెట్టు కింద దాగిపోయినటువంటి గిద్యోను చూసి దేవుడు అంటున్నాడు, సోరాగ్రణి, నువ్వు మిద్యానీయులను చూసి దాక్కో అవసరం లేదు. దేవుడు నీ ద్వారానే ఈ మిద్యానీయులను ఈ మిద్యానీయుల మీద మిమ్మల్ని గెలిపిస్తాడని దేవుడు తట్టి లేపాడు గిద్యోనును. ప్రియులారా, ఎప్పుడు జీవితంలో గిద్యోనులాగా నిన్ను నువ్వు కించపరుచుకొని పిరికి బందలాగా దాక్కోవద్దు. దేవుడున్నాడనే ధైర్యంతో నిలబడు, ఎదుర్కో. దేవుడి మహాశక్తితో ప్రతి దాన్ని నువ్వు గెలవగలవు, నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోగలవు. తోమాసు వారు అనుమానంతో ఉన్నారు. అపోస్తులుడైన తోమాసు వారు అనుమానంతో ఉన్న తోమాసు వారిని మేల్కొలిపిన దేవుడు, తోమా, ఇదిగో చూడు నా గాయములు, నా ప్రక్కలో వేలుంచుము. చూసి నన్ను విశ్వసించావు, చూడకుండానే నన్ను విశ్వసించువారు ధన్యులు. అవిశ్వాసివి కాక విశ్వాసువై ఉండుము. మేల్కొలిపే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఎవరిని కించపరుస్తూ మాట్లాడద్దు. చాలామంది క్రైస్తవ జీవితంలో క్రైస్తవ తల్లిదండ్రులు నిన్ను పెంచే కంటే ఒక కుక్కను పెంచుకుంటే బాగుండురా, నిన్ను పెంచే కంటే ఒక గేదెని పెంచుకుంటే బాగుండురా. నీ కొడుకునే నువ్వే కించపరుస్తే ఇక బయట వాళ్ళు ఎందుకు ప్రోత్సహిస్తారు తల్లి? ఎప్పుడు ఎవరిని కించపరచొద్దు. ముఖ్యంగా ఈ నిరీక్షణ యాత్రలో నీ తోటి ప్రయాణికుని ఏ కారణం వల్ల కూడా కించపరచొద్దు. ఇతరులను కించపరిచామా, వారి చదువులు చూసి, వారి ఎత్తును చూసి, రంగును చూసి, వారి ఐశ్వర్యాన్ని చూసి, వారి స్తోమతను చూసి, వారి కులాన్ని చూసి ఇతరులను కించపరిస్తే కాదేశ్ అనుభవాలు, ద టర్నింగ్ పాయింట్, ఇతరులను కించపరిచిన రోజునే మన పతనం ఆరంభమవుతుందని గుర్తించుకో. జీవితాలు తారుమారవ్వడానికి, గల్లంతైపోవడానికి, చెదరిపోవడానికి కారణం నిన్ను నీవు ఎప్పుడూ కించపరుచుకోవద్దు, ఇతరులను కూడా కించపరచద్దు. అండ్ ఫైనల్గా ఒక మాట, ఈ వేగులు 10 మంది ఇచ్చిన సమాచారం విని ఇజ్రాయేలీలు చేసిన తప్పేంటంటే, కనాను వైపు చూడాల్సిన వాళ్ళు వెనక్కి తిరిగి ఐగుప్తు వైపు చూశారు. ఇది తప్పు.
సంఖ్యాకాండం ఆ మాట చదువుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 4-5 వచనాలు. వారు ఒక క్రొత్త నాయకుని ఎన్నుకొని ఐగుప్తునకు వెళ్ళిపోవలెనని మదనపడసాగిరి. అప్పుడు మోషే అహరోనులు అచ్చట గుమిగూడి ఉన్న ఇజ్రాయేలు సమాజము ముందుట సాష్టాంగపడిరి. ప్రజల్లోనండి ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, నమ్మకం, విశ్వాసం, ఆ కృతజ్ఞత, ఆ గ్రాటిట్యూడ్ అనేది ఏముండదండి. పెట్టిన రోజులన్నీ కూడా తింటారు, పెట్టే రోజులు పెళ్లి పాటలు పాడతారు, పెట్టని రోజులు చావు పాటలు పాడతారు. అరే 31 స్థలాలన్నీ కూడా కంటికి రెప్పలా నడిపించుకుని వచ్చాడు. ఈరోజు ఒక చిన్న మాట, కష్టాన్ని గురించిన ఒక మాట విన్నారు. పార్టీ కండువా మార్చేసినంత ఈజీగా కనాను వైపు వెళ్లాల్సిన వాళ్ళు వారి యొక్క దిశ మార్చుకొని ఐగుప్తుకు వెళ్ళిపోదాం అనుకున్నారు. వారి గమ్యాన్ని మార్చేసుకున్నారు, నాయకుణ్ణి కూడా మార్చేసుకున్నారు. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు జరుగుతున్నవి కావు ఇవి, ఆనాడే జరిగిన మాటలు ఇవన్నీ. అరే నీ గమ్యం దేనివైపు సాగిపోతున్నావు? ఈ కనాను, ఈ నిరీక్షణతో కలిసి ప్రయాణించే ఈ శ్రీసభ యాత్రలో, ఈ జూబిలీ యాత్రలో మన లక్ష్యం, మన గురి, మన గమ్యం ఎటువైపు? పరలోకమే కదా, పరలోక కనానే కదా. ఈ 10 మంది ఎవడో వచ్చి ఏదో చెప్పాడు, చెవులో ఊదేశారు. చెప్పుడు మాటలు విని గమ్యాన్ని మార్చుకున్నారు. అందుకే జీవితాలు తారుమారైపోయాయి. ద టర్నింగ్ పాయింట్, వారి యాత్రలో ఎంతవరకు ఆగిన స్థలాల తీరు వేరు, ఈ కాదేశు అనుభవాలు, ఈ స్థలాలు వేరు. నేను అందుకే చెప్పాను, వారి గమ్యాన్ని, వాళ్ళ లక్ష్యాన్ని, వాళ్ళ గోల్ మార్చేసుకున్నారు. ఎందుకంటే చెవుల్లో గోల ఎక్కువైపోయింది కదా, చెప్పుడు మాటల గోల ఎక్కువైపోయింది, గోల్ కూడా మారిపోయింది. గమ్యాన్ని మార్చేసుకున్నారు. వారి నాయకుడిని కూడా, బాబు మోషే నువ్వు వద్దు, నీ నాయకత్వం వద్దు, నీకు నమస్కారం, బాయ్ బాయ్ అని చెప్పేసి ఇంతలోనే కొత్త నాయకుడిని ఎన్నుకున్నారండి. కనానికి వెళ్ళాల్సిన వాళ్ళు మరలా ఆ పాత బానిస బ్రతుకులోకి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళ జీవితం ఎలా ఉందంటే, ఐగుప్తును విడిచొచ్చారు కానీ వాళ్ళ శరీరమే ఐగుప్తును విడిచొచ్చింది, కానీ వారి మనసులు ఇంకా ఐగుప్తులోనే ఉన్నాయి. ఐగుప్తులో ఉన్నటువంటి ఆ లోకాచారాల్లోనే, ఆ లోక సాంప్రదాయాల్లోనే, ఆ యొక్క వ్యసనాల్లోనే, ఆ బానిసత్వంలోనే వాళ్ళ మనసులు ఇంకా అక్కడే వదిలొచ్చారు. కాబట్టి అవకాశం దొరికిన ప్రతిసారి ఓకే వెళ్ళిపోదాం, వెనక్కి ఐగుప్తుకే వెళ్ళిపోదాం. ఇదే మంత్రం. ప్రియులకు దేవుని బిడ్డలారా, జైల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి కోరుకునేది ఏంటండి? జైల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. బాబు నీకు ఏసీ కావాలా, నీకు దమ్ బిర్యానీ కావాలా, నీకు మంచి బూట్లు కావాలా, నీకు వాచ్ కావాలా, ఇవన్నీ అడిగి చివరిలా ఒక ఆప్షన్ ఉంది, నీకు విడుదల కావాలా. దేని మీద టిక్ పెడతాడు? నాకు విడుదలే కావాలయ్యా. ఈ జైల్లో మీరు ఏసీ బిగించినా నాకు అనవసరం, ఈ జైల్లో ఫ్యాన్లు ఉన్నా నాకు అనవసరం, ఈ జైల్లో ఉన్న నాకు కావలసింది విడుదల కావాలి. కానీ ఈ ఇజ్రాయేలీలు ఏం కోరుకుంటున్నారో తెలుసా? దేవుడు కష్టపడి ఫరోతో ఫైట్ చేసి ఆ ఐగుప్తు దేశ జైలు నుండి, బానిసత్వం నుండి వారిని విడిపిస్తే, వారిని నడిపించుకొని కనుచూపు మేర ఇదిగో కనాను చేరిపోబోతున్నారు, ఇక మీద మీ కష్టాలన్నీ తీరిపోయాయ్యా, పాలు తేనెలు జాలు వారి గడ్డలోకి వెళ్తున్నారు అనే లోపల మేము మళ్ళీ లోకంలోకే వెళ్ళిపోతాం, మళ్ళీ వెనక్కి తిరుగుతాం, మళ్ళీ మేము ఐగుప్తులోకే వెళ్ళిపోతాం అనే ఆ మాట, ఆ ఆలోచన చూసిన దేవుడికి బాధ కలిగింది, కోపం వచ్చింది. ఆ కాదేశులో వారి బతుకులు గల్లంతు చేశాడు, తారుమారు చేశాడు. అందుకనే కాదేశు చుట్టూనే వారిని 40 సంవత్సరాల పాటు తిప్పి 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 ఇలాంటి పాడు ఆలోచన చేసిన వారిని, అంటే ఏ ఆలోచన? ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోదాం అని ఆలోచించిన 5,99,998 చనిపోయినంత వరకు ఈ చుట్టే తిప్పాడు దేవుడు. యెహోషువ, కాలేబులు మాత్రం ఈ తరంలో అటువైపు కనాను వైపు చేరుకోగలిగారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితం మాట ఏంటి? లోకాన్ని విడిచి యాత్రలో పాల్గొంటున్నాం. త్రాగుడు మానేము, జోదం మానేము, వ్యభిచారపుట ఆత్మ ఆ అలవాట్లు మానేశాం,
కోపం, అసూయ, ఓర్వలేనితనం, ఇటువంటివన్నీ వదిలి నాకు దేవుడే కావాలి, పరలోకమే కావాలని పరలోకం వైపు, గమ్యం వైపు అడుగులు వేస్తున్నాం. యాత్రలో ఏదో కష్టం వస్తుంది, ఏదో వినకూడని మాటలు వినే రోజులు వస్తాయి, ఏదో చూడకూడని చూసే రోజులు వస్తాయి, ఏదో జరగకూడని సంఘటనలు జరిగే సందర్భాలు వస్తాయి. నువ్వు కూడా గమ్యం మార్చుకుంటావా? నీవు కూడా ఈరోజు లోకం వద్దని, లోకంలో ఉన్న పాపాన్ని వదిలి యేసయ్య దగ్గరకు, వాక్యం దగ్గరకు వచ్చావు. మరలా అదే త్రాగుడు, అదే జోదం, అదే కోపం, అయ్యే కయ్యాలు, అవే మనస్పర్ధలు మరలా లోకంలోకి వెళ్ళిపోతే, నీవు కూడా గమ్యాన్ని మరిచి ఐగుప్తునకు వెళ్ళిపోతే జాగ్రత్త. ద టర్నింగ్ పాయింట్, కాదేశు అనుభవం మనకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. జీవితాలు గల్లంతై చల్లా చెదరైపోయే ప్రమాదం ఉంది. లోతు భార్యలాగా జీవించద్దు. ఆమె ముందుకెళ్లాల్సిన ఆవిడ మళ్ళా వెనక్కి తిరిగి సొదొమ వైపు చూసింది. ఏమైందో మీకు తెలుసు కదా. జీవితంలో కొంతమంది కొంతకాలమే మంచిగా, భక్తిగా బ్రతుకుతారండి. మళ్ళా పదే పదే ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తును జ్ఞాపకం చేసుకున్నట్లుగా మరలా పాపాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. నీ పాత రోత చీకటి బ్రతుకును మరలా జ్ఞాపకం చేసుకోవద్దు. కొన్నాళ్ళు భక్తిగా బ్రతికి మళ్ళా అదే త్రాగుడులోకి వెళ్తే ద టర్నింగ్ పాయింట్ కాదేశ్, జీవితాలు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. కొన్నాళ్ళు భక్తిగా దేవాలయంలో వాక్యాన్ని ఆలకించి దేవాలయంలో సేవ చేసి మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతున్నారే చాలామంది. ప్రియులారా, నువ్వు చూడాల్సింది పరలోక కనాను వైపు, ఐగుప్తు వైపు కాదు. నువ్వు నడవాల్సింది మోషే అనే ఒక నాయకుడితోనే. కానీ నాయకుడు నచ్చలేనంత మాత్రాన మరో నాయకుడి వైపు చూడవద్దు. ఇవండి కాదేశు అనుభవాలు. మరి ఈ సుదీర్ఘమైన ఈ యొక్క ధ్యానాంశాన్ని విన్నారు. ద 32nd స్టేషన్ ఇన్ దేర్ ఎక్సడస్ కాదేశు. కాదేశు అన్న పేరుకి 4 అర్థాలు మర్చిపోకండి. కాదేశు అన్న, పారాను అరణ్యమన్న, సీను అరణ్యమన్న, కాదేశు బర్నయ అన్న ఒకటే. ఇక్కడే 12 మంది వేగులను పంపిస్తే 10 మంది ఏమో చెడు సమాచారం తీసుకొచ్చారు. ఆ చెడు సమాచారం తీసుకొచ్చిన వారిని చూసి, ఆ సమాచారాన్ని విని మళ్ళా ఐగుప్తుకే వెళ్ళిపోదామన్న ఇజ్రాయేలీయుల తీరుతెన్నులు చూసి దేవుడు కోపగించుకొని వారి యొక్క జీవితాన్ని గల్లంతు చేశాడు, తలక్రిందులు చేశాడు. 1 నెల రోజుల్లో చేరుకోవలసిన గమ్యాన్ని 40 సంవత్సరాల పాటు దూరం చేశాడు. ఆ కాదేశు అనుభవాలేంటి? బ్రతుకులు తారుమారవడానికి కారణాలేంటి? నెంబర్ 1, ఎప్పుడు నిన్ను నీవు ఎవరితోనూ పోల్చుకోవద్దు. నెంబర్ 2, దేనికోసం పంపబడతావో ఆ పని చేసుకొని రా, మిగతా ఎక్స్ట్రాలు ఏమీ అక్కర్లేదు. హద్దు మేరద్దు, పరిధి దాటద్దు. 3వది, నీకు ఎదురయ్యే పరిస్థితులు చూడొద్దు, ఆ పరిస్థితులు మార్చగలిగే సమర్థుడైన దేవుణ్ణి మాత్రమే చూడు. 4వది, ఎప్పుడు నిన్ను నీవు కించపరుచుకోవద్దు, నీ తోటి ప్రయాణికుణ్ణి కూడా కించపరచొద్దు. ఇక ఫైనల్గా జీవితంలో ఎప్పుడు నీ గమ్యమైన పరలోక కనాను వైపే నీవు చూడాలే తప్ప మరలా వెనుతిరిగి విడిచి వచ్చిన ఐగుప్తు వైపు, లోకం వైపు, పాపం వైపు చూడద్దు. ఇలా చేస్తే జీవితాలు గల్లంతైపోతాయి. ఇటువంటి అనుభవాలన్నీ దేవుడు మనకు దూరం చెయ్యాలని, ఏ దీవెన కోసమైతే ఆశిస్తున్నామో ఆ దీవెనలన్నింటినీ మనం పొందే కృప మనకు దయచేయమని, దేవుడు ఏ గుప్పిడి తెరిచి మనకు ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడో ఆ ఆశీర్వాదాలు మనకు మరింత దగ్గరే అవ్వాలి. కానీ ఇజ్రాయేలీయుల జీవితంలో కనాను దూరం అయిపోయినట్లుగా మన ఎవ్వరి జీవితంలో దేవుడిచ్చే దీవెన మనకు దూరము కాకూడదని మనం అందరం ప్రార్థన చేద్దాం. ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో, ఈ ప్రయత్నములో దేవదేవుడు మనకు నిత్యము తోడై ఉండి మనము కోరుకున్న లక్ష్యము, మన గమ్యమైన పరలోక కనాను మనందరినీ దేవుడు చేర్చుదురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, ఇజ్రాయేలుల ఎడారి యాత్రలో కాదేశు అనే ఈ ప్రాంతంలో వారితో పాటు మాకు అనేకమైన బ్రతుకునకు సంబంధించిన పాఠాలు నేర్పించినందుకు వందనాలు. మా జీవితంలో కూడా మా జీవితాలు తారుమారవ్వడానికి, గల్లంతవ్వడానికి, చెదిరిపోవడానికి కారణం బహుశా మేము ధ్యానించినవి ఇవేనేమో. మా జీవితంలో
మేము ఇంకొకరితో పోల్చుకుని కృంగిపోయిన సందర్భాలు ఉన్నాయి. దేవా, అటువంటి సందర్భాలు మా నుండి దూరం చేయు. మా జీవితంలో ఎప్పుడు ఎవరితోనో పోల్చుకుని కృంగిపోకుండా నిశ్చలముగా నీవు మాకిచ్చిన వాటితో తృప్తిగా జీవించే అనుగ్రహాన్ని దయచేయు. మేము ఎందు నిమిత్తం పంపబడ్డామో మా పనేదో మేము చూసుకొని ఇతరుల పనిలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా జీవించే కృప దయచేయు. ఎదుట ఉన్న పరిస్థితులు చూసి బెంబేలెత్తిపోకుండా పరిస్థితులు మార్చగలిగే దేవుడువైన నిన్ను చూసి ధైర్యంగా సాగిపోయే కృప దయచేయు. ఇతరులను కించపరిచే గుణం మాలో ఏదైనా ఉన్నట్లయితే దానిని తీసివేయండి. జీవితంలో ఎప్పుడు మా గమ్యమైన పరలోకం వైపే చూసే కృప దయచేయు. మేము విడిచి వచ్చిన లోకం వైపు కానీ పాపం వైపు కానీ ఎప్పుడూ చూడకుండా జీవించే అనుగ్రహాన్ని మాకు దయచేయమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.